నమస్తే, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైం. నేను ఎస్ఎస్ లక్ష్మి. సెకండ్ వేవ్ కరోనా ఒక ఊపుతోంది. భారత్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక థర్డ్ వేవ్ కూడా మరికొద్ది రోజుల్లోనే పొంచి ఉంది అన్న వార్తలు దుమారం రేపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎక్కడ చూసినా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య గురించే మాట్లాడుకుంటున్నాం. అయితే ఇదొక్కటే కాదు, పాజిటివ్ కేసులు ఎన్నున్నాయి, పాజిటివ్ కేసులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది నెగిటివ్ అయ్యి ఇంటికి హాయిగా తిరిగి వస్తున్నారు అనేది కూడా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఇంట్లో ఉండి కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బయటకు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దీని గురించిన పాఠాలు ఎన్నో నేర్చుకోవాలి. దాంతోపాటుగా వ్యాక్సినేషన్కి సంబంధించి ఇన్ని రోజుల పాటు మనం తెలుసుకోలేనివి, మనం ఎవరికైనా కాల్ చేశాము అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఇస్తున్న మెసేజ్ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోండి, వ్యాక్సిన్ తీసుకున్నా సరే మీరు మాస్క్ అవి ధరించండి అని చెబుతూనే ఉన్నా సరే ఏమాత్రం పట్టించుకోకుండా వ్యాక్సిన్ తీసుకుంటే ఏదో జరుగుతుందనే భయంతో చాలామంది వ్యాక్సిన్లు కూడా దూరంగా ఉన్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత దాన్ని తట్టుకోవడానికి ఎంత అల్లాడిపోతున్నారు, ఎంత భయపడిపోతున్నామో అందరం చూస్తూనే ఉన్నాం. రైట్, ఒక్కసారి రాజ్ న్యూస్ అందరికీ ఒక అవగాహన కల్పించడం కోసం, మీలో ధైర్యం నింపడం కోసం, కొంతమందికైనా డాక్టర్లతో మేము నేరుగా మాట్లాడించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ సమయంలో తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రస్తుతానికి కూడా మీకు స్క్రీన్ మీద నెంబర్స్ స్క్రాల్ అవుతున్నాయి. ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఒక డాక్టర్ సునీల్ గారు, ఆయన ఇంటిగ్రేటెడ్ స్పెషలిస్ట్ అండ్ మైక్రోబయాలజిస్ట్. నిజంగా ఈ డాక్టర్లతో మాట్లాడడం ఇలాంటి సమయంలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఈ బిజీ సమయంలో కూడా రాజ్ న్యూస్ ద్వారా మీకోసం సమయం కేటాయిస్తున్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, కరోనా వేవ్ 3, కరోనా వేవ్ 2 విషయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నా, డాక్టర్తో మాట్లాడలేకపోతున్నా, ఏదున్నా సరే మీరు నేరుగా కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. సునీల్ గారు మనకి అందుబాటులో ఉంటారు, గంట సేపు లైవ్లో ఉంటారు. నమస్తే అండి సునీల్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ అండి. నిజంగా డాక్టర్స్గా మీరు చాలా బిజీగా ఉండి ఒకవైపు కరోనాతో యుద్ధం ఆర్మీ లాగా పనిచేస్తూనే ఇలా మీడియాలో, ఛానల్స్లో చాలామందికి అవగాహన కల్పించడానికి మీలాంటి వాళ్ళు చేస్తున్న కృషికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ముందుగా సునీల్ గారు ఒకటి చెప్పండి, వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వస్తుందా? మొదటిసారి కరోనా మొదటి వేవ్లో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు కూడా కరోనా వస్తుందా? ముందు ఈ రెండిటికి క్లారిటీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మిగతా అంశాల్లోకి వెళదామండి. ఇది వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది చాలా తక్కువ శాతంగా ఉంటాయి. అది ఎందుకనంటే ఈ కరోనా వైరస్ కి గల ముఖ్యమైన కారణం ఏంటిదేనంటే ఈ మ్యుటేషన్ అనేది బాగా ఫాస్ట్ గా జరగడం అనడం వల్ల ఈ వ్యాక్సిన్స్ అనేవి 80 to 90% వరకు ప్రొటెక్షన్ ఇస్తాయి. ఒకవేళ మనం వ్యాక్సిన్ తీసుకోకుండా అలాగే ఉన్నాం అనుకోండి, ఫస్ట్ వేవ్ లో మనం వ్యాక్సిన్ తీసుకోలేదు, సెకండ్ వేవ్ లో ఎందుకు అని చాలా నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అయితే ఫస్ట్ వేవ్ లో వేరు విషయము చెప్పండి, ఫస్ట్ వేవ్ విషయము వేరు, సెకండ్ వేవ్ విషయం వేరు. ఇక్కడ మనకి N440K వేరియంట్ అనేది చాలా బలంగా ఉంది. ఇక్కడ ఆ వేరియేషన్ ఉండడం వల్ల మనకి అది చాలా ఫాస్ట్ గా మన సెల్స్ లోకి చొచ్చుకొని పోయి తొందరగా ఇన్ఫెక్షన్ కాజ్ అయ్యి ఎక్కువగా క్రిటికల్ కండిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే మనం ఒక వ్యాక్సినేషన్ అంటే ఏం లేదు, ఒక ప్రీ ఎక్స్పోజర్ ఆఫ్ ది వైరస్, మనము మన రోగ నిరోధక వ్యవస్థ దాన్ని ఒకసారి ఎక్స్పోజ్ అవుతాం క్లియర్ కట్ గా. అందరూ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఒకేసారి హర్డ్ ఇమ్యూనిటీ అనేది సాధ్యం పడుతుంది. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫారిన్ స్టేట్స్ లో కానీ అన్నిట్లో కూడా వ్యాక్సినేషన్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పారు. వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఇన్ఫెక్షన్ రావాలంటే నేను ఇంట్లోనే ఉంటాను అనుకుందాం, అప్పుడు నేను బయటికి వెళ్ళకపోతే నాకు ఇన్ఫెక్షన్ రాదు. చాలా మంది అలా అనుకుంటున్నారు, కాబట్టి నేను వ్యాక్సిన్ వేసుకోను అని అంటున్నారు. అలా అనుకోవడం అనేది చాలా పొరపాటు. ఒకవేళ ఆయన ఇన్ని రోజులు ఇంట్లో ఉండడం వల్ల ఆ వైరస్ కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల ఆయన రోగ నిరోధక వ్యవస్థ దాన్ని చూసి ఉండదు. కాబట్టి ఆయనకి బయటికి వెళ్ళినప్పుడు, ఇంకో వేవ్ వచ్చినప్పుడు, ఇంకో అదేంటి మనకి వేరియంట్ వచ్చినప్పుడు మనకి సీరియస్ గా ఆయన అటాక్ అయ్యి ఆయన చనిపోయే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి మనం ఏంటిదనంటే ఇక్కడ వ్యాక్సినేషన్ వేసుకోవడం అనేది మ్యాండేటరీ చేయడం వల్ల, మనం వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల అది ప్రీ ఎక్స్పోజర్ అవుతాము. మన బీటా సెల్స్ అనేవి మన ఇమ్యూన్ సెల్స్ లో హ్యూమరల్ ఇమ్యూనిటీలో బీటా మెమరీ సెల్స్ అని ఉంటాయి. అవి దానికి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి. అవి చూస్తాయి కాబట్టి దాన్ని మనకి ఇమ్యూనిటీ తొందరగా ఇస్తుంది.
అప్పుడు వేరియంట్స్ ఏ స్ట్రెయిన్స్ వచ్చినా కూడా మనం ఈజీగా ఎదుర్కోగలుగుతాం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల. ఓకే అండి. అలాగే నేను ఇంతకుముందు ఇంకో క్వశ్చన్ కూడా అడిగా. ఫస్ట్ వేవ్లో వచ్చిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ వేవ్ అంతే ఫాస్ట్గా వస్తుందా? ఎందుకంటే యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి. అవును, ఫస్ట్ వేవ్ వాళ్ళకి మళ్ళీ సెకండ్ లో కూడా వచ్చే అవకాశం ఉంటుందా అంటే ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ వేవ్ లో వాళ్ళకి డిజీజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆ ట్రీట్మెంట్ గల కారణాలు ఏంటివి, అది మనకి రోగనిరోధక వ్యవస్థ మనకి యాంటీబాడీస్ అవి ప్రొడ్యూస్ చేశాయా, ఎంతవరకు ప్రొడ్యూస్ చేశాయి అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల అందరికి కూడా ఈక్వాలిటీగా ఒక 6 months నుంచి 8 months to 9 months, కొన్ని వ్యాక్సిన్స్ అయితే కన్నా 9 months to 12 months దాకా మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి. సో అవి అందుకనే మనం ఫస్ట్ వేవ్ లో వచ్చిన వాళ్ళకు కూడా సెకండ్ వేవ్ లో వచ్చే అవకాశం ఉంటాయి అని చెప్పుకోవాలి. ఓకే అండి, ఓకే. వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్ బట్టి ఉంటుందండి. ఫస్ట్ వేవ్ లో వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఎంతవరకు వాళ్ళు సక్సీడ్ అయ్యారు, వాళ్ళ సిమ్టమ్స్ ఎన్ని రోజులు ఉన్నాయి, దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి యాంటీబాడీస్, దాన్ని బట్టి యాంటీబాడీస్ కూడా రెస్పాన్స్ వస్తుంది. మన న్యూటన్స్ థర్డ్ లా అందరికీ తెలుసు కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ రియాక్షన్ అన్నట్టుగా మన వైరస్ ఎంత యాక్షన్ చూపిస్తే మన ఇమ్యూన్ రెస్పాన్స్ అంత రియాక్షన్ చూపిస్తుంది. దాన్ని బట్టి మనకి యాంటీబాడీస్ అనేది ఉంటాయి. యాంటీబాడీస్ కూడా అంత రియాక్షన్ చూపిస్తాయి. అయితే అంటే ఫస్ట్ వేవ్ లో అంటే సివియర్ గా ఉన్న వాళ్ళకి యాంటీబాడీస్ ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ వేవ్ లో నార్మల్ గా వచ్చిన వాళ్ళకి అంతే తక్కువ యాంటీబాడీస్ ఉంటాయి అనుకోవాలా? అలా అని లేదు. ఇప్పుడు సివియర్ గా ఉంది అని అంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఎలా తీసుకున్నారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ వాళ్ళ యొక్క ఇమ్యూన్ స్టేటస్ బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏజ్ అవుతున్న కొద్దికి ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఏజింగ్ అవుతుంటది. సో పుట్టినప్పుడు ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ చాలా జీరోగా ఉండి తర్వాత మదర్ నుంచి న్యాచురల్ ఇమ్యూనిటీ వచ్చి తర్వాత ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ, ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ ఇవన్నీ వస్తుంటాయి మనము. అండ్ పాసివ్ ఇమ్యూనిటీ లాగా మనం వ్యాక్సిన్స్, యాంటీబయాటిక్స్ ఇలాంటివి వాడుతూ ఉండడం వల్ల మనం ఆయన క్లైమాటిక్ కండిషన్, ఆయన టైప్ ఆఫ్ ఫుడ్ టేకింగ్ అండ్ ఆయన ట్రీట్మెంట్ పార్ట్ ఇవన్నీ కూడా ఈ ఇమ్యూన్ స్టేటస్ ఆఫ్ టువర్డ్స్ ది వైరస్ పర్టికులర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, ఈ వైరస్ కి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు దాన్ని బట్టి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఒక యాక్షన్ ఉంటుంది, వాళ్ళ ఇమ్యూన్ యాంటీబాడీస్ కూడా అలాగే ఉంటాయి. ఓకే అండి. అసలు జనరల్ గా యాంటీబాడీస్ బాడీ వచ్చిన తర్వాత అంటే కరోనాని ఎదుర్కొన్న వాళ్ళకి ఎన్ని నెలల వరకు ఉంటాయండి బాడీలో నార్మల్ గా? అది మనకి జనరల్ గా 3 to 6 months వస్తాయి. 3 to 6 months దాకా ఉంటాయి. ఓకే ఓకే అండి. కాలర్ లైన్ లో ఉన్నారు సునీల్ గారు, శ్రీలత కాల్ చేశారు. మాట్లాడండి శ్రీలత గారు. నమస్కారం అండి. హలో మేడం, గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి శ్రీలత గారు. హలో శ్రీలత గారు నమస్తే అండి, మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. మీ డౌట్ ఏముందో మాట్లాడండి. నా డౌట్ మేడం, మా హస్బెండ్ కి 45 years ఏజ్ ఉంది. రీసెంట్ గా 5 months బ్యాక్ 2 stents పడ్డాయి సార్, విత్ డయాబెటిస్ పేషెంట్. మరి కరోనా టీకా వేసుకుంటారా, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? అమ్మా కొంచెం గట్టిగా లౌడ్ గా అడగండి అమ్మా. హలో శ్రీలత గారు కొంచెం క్లియర్ గా చెప్పండి, గట్టిగా చెప్పండి. మేడం, మా హస్బెండ్ కి సార్, గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు శ్రీలత. హస్బెండ్ కి రీసెంట్ గా 2 stents పడినాయండి. హలో మా హస్బెండ్ కి రీసెంట్ గా 2 stents పడినాయండి. మెడిసిన్స్ వాడుతున్నాం. 2 stents పడింది. లేదు, స్టంట్ పడింది 5 months బ్యాక్. స్టంట్ పడింది. స్టంట్ అండి, స్టంట్, హార్ట్ స్టంట్స్. షుగర్ కూడా ఉంది సార్, అప్పుడే షుగర్ కూడా ఉంది. ఓకే, షుగర్ ఉంది. హార్ట్ స్టంట్స్. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవచ్చు అంటారా? వ్యాక్సిన్ వేసుకుంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు?
అమ్మ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా వరకు వాళ్ళకే ఇంకోటి హార్ట్ పేషెంట్స్ కి వీళ్ళందరికీ ఇమ్యూనిటీ డౌన్ ఉంటుందమ్మా. కంపల్సరీగా వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవాలి. కంపల్సరీగా వ్యాక్సిన్ వేసుకోవాలమ్మా. సార్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నిజానికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చింది కూడా అందరికీ అందుకే కదా సునీల్ గారు, ముందుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న అవునండి. వాళ్ళందరూ. మనము ఎక్కువ హయ్యర్ ఏజ్ గ్రూప్ వాళ్ళనే తీసుకున్నాం, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. నాకు చెప్పాను కదా, ఇమ్యూనిటీ ఏజ్ పెరిగే కొద్దికి ఇమ్యూనిటీ తగ్గిపోతుందని. అందుకని ఫస్ట్ మనము ప్రొటెక్ట్ చేసుకోవాలని ఎక్కువగా ఎల్డరీ పీపుల్స్ కే ఇచ్చాం మనము. కోమార్బిడ్ కండిషన్ అంటే షుగర్, బీపీ, క్యాన్సర్, కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, ఇంకా ఇతరత్ర డిజార్డర్స్ ఉన్న ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్ వాళ్ళకందరికి కూడా మనం ఇచ్చాము వ్యాక్సినేషన్ అనేది. కాబట్టి వ్యాక్సినేషన్ అనేది వాళ్ళు వేసుకోవడం మంచిది. దానివల్ల వాళ్ళకి సీరియస్నెస్ అనే ఎఫెక్ట్ రాదు. వైరస్ అటాక్ అయినా సీరియస్ గా కాదు. వీ కెన్ మేక్ దెమ్ టు లివ్ ఈజీలీ అన్నమాట వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల. ఓకే అండి, జగిత్యాల నుంచి గౌరయ్య కాల్ చేశారు. చెప్పండి గౌరయ్య గారు. నమస్కారం గౌరయ్య గారు, చెప్పండి. ఓకే అండి, లైన్ కట్ అయినట్టుంది. అయితే సునీల్ గారు, మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ N440K వేరియంట్ అనేది చాలా క్రిటికల్గా ఉంది, త్వరగా చొచ్చుకుపోతుంది అన్నారు. జస్ట్ అడుగుతున్నాను నేను, ఏపీలో జస్ట్ ఈ వైరస్ మీదే పెద్ద ఇష్యూస్, గొడవలు అవుతున్నాయండి. నిజంగానే N440K వేరియంట్ అనేది ఏపీ అండ్ తెలంగాణలో ఉందంటారా మీరు? సునీల్ గారు. హలో సునీల్ గారు, హలో. నా ఆడియో ఓకే, నా క్వశ్చన్ అర్థమైందా? ఏపీలో అది తెలంగాణలో మనకి N440K వేరియంట్ ఉండడము అది వాస్తవమేనా అని. అంటే మనకి N440K వేరియంట్ ఉంది అని సిసిఎంబి వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారండి. అండ్ అనాలిసిస్ అనేది అక్కడ జరిగింది. అయితే 440K వేరియంట్ ఉన్నా, మనకి బ్రెజిలియన్ వేరియంట్ ఉన్నా, మనకి యూకే వేరియంట్ ఉన్నా, ఏది ఉన్నా కూడా మనము మన వ్యాక్సిన్స్ గురించి నేను చెప్తాను ఎంతవరకు ప్రొటెక్షన్స్ ఉన్నాయి చెప్పి. ఇప్పుడు కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళకి మనకి ఈ యూకే స్ట్రెయిన్, బ్రెజిల్ స్ట్రెయిన్, N440K వేరియంట్ ని కూడా నుంచి కూడా కాపాడుతుంది మనకి. కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఈవెన్ సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ మన దగ్గర ఓన్లీ 1 కేసే డయాగ్నోసిస్ అయిందండి ఓల్ ఇండియాలో. అది కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ ఎప్పటి కూడా లేదు. సో మనకి అన్ని వేరియంట్స్ పైన మనకి కోవాక్సిన్ అనేది ఎక్సలెంట్ ఎఫికసీ ఉంది అండ్ ప్రొటెక్షన్ ఉంది అని చెప్పేసి నిరూపితమైందండి. అందుకనే మనం ఏంటిదంటే వ్యాక్సిన్స్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఎస్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నాం, బట్ అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకా నాకు అడగక తప్పడం లేదండి. ఏపీలో ఇది ఒక పెద్ద పొలిటికల్ ఇష్యూగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వేరియంట్ గురించి మాట్లాడడం వల్లే ఆయన మీద కేసు కూడా ఫైల్ అయ్యి నాన్ బెయిలబుల్ కేసు వరకు వచ్చిన పరిస్థితి ఉంది. రైట్, ఎందుకు అంటే ఈ వేరియంట్ లేదు అని ఎవరు చెప్పగలరు, ఉంది అని ఎవరు చెప్పగలరు? అది ఎవరో చెప్పడానికి కాదండి. రీసెర్చ్ సెంటర్స్, ఐసిఎంఆర్ అండ్ మనకి సిసిఎంబి అనే సంస్థలు, ఇలాంటివి రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి. అవి తప్ప వేరే వాళ్ళు ఎవరు గుర్తించడానికి లేదండి, ఎవరికి రైట్ లేదు అది. ఎందుకంటే ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అవసరము. ఈ వైరస్ ని ఎవరు చూసారండి, ఎవరు చేయగలుగుతారు? మైక్రోబయాలజికల్ గా మేము అదేంటి ల్యాబ్ లో చూసి అది దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క మనకి పాథోజెనిసిటీ ఏంటి, విరులెన్స్ ఏంటి, స్ట్రక్చరల్ ప్రోటీన్స్ ఏంటి, నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అంటే ఏంటి, అది దేన్ని ఆధారంగా తీసుకొని మనకి ఇన్ఫెక్షన్ అవుతుంది, అది మన లోపలికి ఎలా చుచ్చుకుపోతుంది, ఆ తర్వాత మనకి ఏం సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, తర్వాత మనకి ఇవన్నీ కూడా మనము ఇది ఒక ఎపిడెమాలజిస్ట్ అండ్ మైక్రోబయాలజిస్ట్ ఆర్ వైరాలజిస్ట్ దే విల్ అసెస్ అండి. అండ్ అంటే ఐసిఎంఆర్ రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పారు N440K వేరియంట్ ఉంది అని చెప్పేసి. ఓకే, కానీ ఇది ఒక అసత్య ప్రచారం కాబట్టి ఇది ఒక పెద్ద కేసు కింద కూడా ఎందుకు మారుతుందంటారు? ఇది ఒక అసత్య ప్రచారం. ఒక విషయం నేను మాట్లాడతాను. N440K వేరియంట్ వస్తే ఏంటి, ఏ వేరియంట్ వస్తే ఏంటిది మనకి?
మనం భయపడిన అవసరం లేదు. అసలు చాలా మంది భయం ఆందోళన పొందుతున్నారు. అది ఫస్ట్ చెప్దాం, మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. అసలు కరోనా వైరస్ వచ్చినప్పుడు అది ఇన్ని వేరియంట్ అన్ని స్ట్రెయిన్ గా ఉన్నా కూడా అవి ఏంటివంటే ఆల్ఫా, బీటా, గామా అండ్ డెల్టా అనే టైప్ ఆఫ్ కరోనా వైరసెస్ ఉన్నాయి మన ఇక్కడ. సో ఆల్ఫా వైరసెస్ వెరీ కోల్డ్, కాఫ్, తుమ్ములు, థ్రోట్ పెయిన్ అలాంటివి కాజ్ చేస్తే వెళ్ళిపోతాయి. బీటా కరోనా వైరసెస్ మనం తీసుకున్నప్పుడు ఇది బీటా టైప్ ఆఫ్ కరోనా వైరస్ అన్నమాట. కొంచెం దీని స్పైక్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. ఇది మ్యూటెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ దానికి ఒక ఆధారం ఏంటిది, మనకి మన సెల్స్ లో ఉండే TMPRSS2 అండ్ ACEనే పట్టుకోవాలి, లేదా హార్ట్ పాత్ పెయిన్ పట్టుకొని అది ఎంటర్ కావాలి. సో మనం దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, మన ఇమ్యూన్ ని దాన్ని రెగ్యులేట్ చేసుకొని మాడ్యులేట్ చేసుకోగలిగితే, మనం ఏ స్ట్రెయిన్ వచ్చినా కూడా దట్ విల్ నాట్ ఎఫెక్ట్. అదే ఆ ఇమ్యూనిటీని ట్రైన్డ్ చేయడం అనే వ్యాక్సిన్స్ కూడా ఫ్యూచర్ లో వస్తాయి. మనకి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వ్యాక్సిన్స్ ఉన్నాయి, అది ఇమ్యూనిటీని ట్రైన్ చేసే వ్యాక్సిన్స్ కూడా ఫ్యూచర్ లో రాబోతుంది. సో మనకు ఆల్రెడీ ఇప్పుడు మనకున్న కాన్సెప్ట్ ప్రకారంగా కూడా మనం కూడా ఇమ్యూనిటీని ట్రైన్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న వ్యాక్సిన్స్ తో పాటు నిమోకోకల్ వ్యాక్సిన్ వేసుకొని, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఉంటుంది దానిలో, అది ఇమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అనే ఇది ఉంటుంది, వేరే నిమోకోకల్ 13 దాంతో మనం ట్రైన్ చేసుకోవచ్చు. సునీల్ గారు, నాకు అర్థమైంది ఏంటి అంటే అది N440K కానివ్వండి, ఇంకొక వైరస్ కానివ్వండి, ఇంకొక రకమైన వైరస్ కానివ్వండి, ఆ పర్టికులర్గా వైరస్ల గురించి పొలిటికల్ లీడర్స్ మాట్లాడడం, ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేయడం, లేదు ఆ వైరస్ రాలేదు మీరు ఎలా చెబుతారు అని వీళ్ళు అరెస్టులకు వెళ్ళడం, ఇదంతా ఒక గందరగోళం, ఒక డైవర్షను, ఒక టెన్షన్ జనాల్లో అయితే పెంచేలాగా అయితే కనబడుతుంది. ఏదైనా సరే ఒక వ్యాక్సిన్ ఉంది, మెడిసిన్ ఉంది అనే భరోసా కల్పించడంలో మాత్రం ట్రీట్మెంట్ ఉందండి. ఇక్కడ ముఖ్యంగా ఏం చేయాలి అని అంటే థెరపెటిక్ అంటే ఏంటిదంటే ట్రీట్మెంట్ వే అన్నమాట. ఎప్పుడైతే వైరస్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనం ట్రీట్మెంట్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని థెరపెటిక్ అంటాం. సో థెరపెటిక్ మాడ్యూల్, ఆ థెరపెటిక్ మాడ్యూల్ లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఇప్పుడు మనము అప్పుడు కరోనా వైరస్ అని అంటే భయపడేవాళ్ళు నిజంగా. దీని గురించి కంటిన్యూ అవుదామండి. కాలర్ లైన్ లో ఉన్నారు, అనంతపూర్ నుంచి కాల్ చేశారు, శ్రీధర్ రెడ్డి కాల్ చేశారు. మాట్లాడండి శ్రీధర్ రెడ్డి గారు. నమస్కారం శ్రీధర్ రెడ్డి గారు, చెప్పండి. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే మెయిన్ సమస్య ఏంటంటే ఆల్రెడీ ఒకసారి కోవిడ్ వచ్చిన వాళ్ళు మరి వెంటనే వాళ్లకు ఎన్ని రోజులకైతే ఈ సోకే అవకాశాలు ఉన్నాయి. దాదాపు చాలా మంది చెప్తారు ఒకసారి కోవిడ్ వచ్చిన వాళ్ళకి మరి కోవిడ్ రాదు 1 year వరకు అని అంటారు సార్. అది ఎంతవరకు సమంజసము? రెండోది వచ్చి చనిపోయిన వాళ్లకు దాదాపు ఇప్పుడు బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, శవాలను కనీసం తాకడానికి కూడా ఉన్నాయి. శరీరంలో వైరస్ ఉంటుందా, ఎందుకని భయపడుతున్నారు? నిజంగానే ఇన్ఫెక్ట్ అవుతుందా? చనిపోయిన వాళ్ళ దగ్గర, శవాల దగ్గర నుంచి ఈ యొక్క వైరస్ సోకుతుందా? ఓకే సునీల్ గారు, క్లియరా? ఒక 3 questions అడిగారు. చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వైరస్ వస్తుందా, వాళ్ళ బాడీ మీద వైరస్ ఉంటుందా, ఒకసారి సోకిన వాళ్ళకి మళ్ళీ ఎంత త్వరగా మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇంకో క్వశ్చన్ ఏదో అడిగారు, రైట్? సరే, ఇప్పుడు ఫస్ట్ మనకి ఇన్ఫెక్షన్ రేట్ అనేది అడిగినప్పుడు మనకి మన బాడీలో ఆల్ మ్యూకస్ మెంబ్రెయిన్స్, మనకి ఏంటంటే మెయిన్ ముఖ్యంగా మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే మ్యూకస్ మెంబ్రెయిన్స్. ఇప్పుడు నోస్ లో మ్యూకస్ మెంబ్రెయిన్ నోట్లో ఉంటుంది, మనకి కళ్ళల్లో ఉంటాయి మ్యూకస్ మెంబ్రెయిన్స్, ఇక్కడ అన్ని కూడా ఉంటాయి. సో మనం అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, ముఖ్యంగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, కాలర్ ట్యూన్స్ పెట్టి అది ముక్కు నోరు 2 కూడా కలిసి మనము కప్పుకునేటట్టుగా పెట్టుకోండి మాస్క్ అని అంటున్నాం మనం. సో ఎందుకనంటే ఎక్కువగా వైరస్ అనేది ఇక్కడి నుంచి వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు చనిపోయిన దగ్గర అని అడిగారు, చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వైరస్ వస్తుంది. వైరస్ అండి, ఒకవేళ మనకి ఇన్ఫెక్షన్ వైరస్ ఇక్కడ నుంచి చనిపోయినా కానీ మామూలుగా అయినా వైరస్ న్యూట్రలైజ్ అవ్వాలి అని అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. సో వీళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఏంటంటే ఇమ్యూన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి వైరస్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో మనం అక్కడ శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అందరూ దగ్గరలో ఉండడము, వాళ్ళందరూ అదేంటి శవానికి దగ్గరగా పోవడము, ఇంకోటి చాలా దూరంగా ఉన్నారనుకుంటారు కానీ ఆ వేపర్స్ అదే అంటే యాష్ కాల్చినప్పుడు కూడా యాషెస్ ఇవన్నీ కూడా కోమైట్ లాగా పనిచేసి
ఆ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చాలా మంది ఇలాంటి సెరిమరీస్, ఇంకోటి వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు చాలా మంది కూడా మాస్క్ సరిగ్గా పెట్టుకోరు ఆ టైంలో. అక్కడ వాళ్ళంతా పట్టించుకోరు, కంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆ వాటర్ అనేది ఇక్కడ పోతా ఉంటుంటది, ఇక్కడ మనం దాన్ని పీల్చుకుంటూ ఉంటాం. సో దేర్ ఈస్ అన్ ఎవ్రీ వే ఆఫ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ వైరస్ అన్నమాట. సో అందుకని ఆ సెరిమరీస్ కి అలాంటి దానికి కొంచెం దూరంగా ఉండడం బెటర్. ఈ ఒక 1 month, ఈ 1 month ఈస్ ఎ వెరీ బిగ్ టైం అన్నమాట. ఈ 1 month లో మనము ఈ జాగ్రత్తలు తీసుకుంటే పోస్ట్పోన్ చేసుకోవడమే బెటర్ అండి. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ చేస్తాయి అవన్నీ కూడా, మున్సిపల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కొడుకో ఎవరో ఒక్కరు, అందరు అట్లా గ్రూప్ గా కాకుండా ఎవరో ఒక్కరో ఇద్దరు అలా అటెండ్ అయ్యి వాళ్ళు మళ్ళీ 1 week తర్వాత 5 days తర్వాత మళ్ళీ RT-PCR కానీ చేయించుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకున్నా, సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నా వాళ్ళు అంత సివియారిటీగా పోరండి. మన ప్రజలు ఏంటంటే మాక్సిమం టెస్ట్ కి భయపడుతున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి కరోనా అంటే భయపడుతున్నారు, ఎందుకు పక్కింటి వాడు ఏమో అంటాడేమో, పైన వాడు ఏమంటాడు, కింద వాడు ఏమంటాడు, అపార్ట్మెంట్స్ లో అయితే ఇలా ఒక ఇది ఉంది. ఎవరికైనా ఇప్పుడు మనలో 99% మనందరిలో కరోనా వైరస్ ఉంటుంది. అది లోడ్ అనేది ఎక్కువగా పెరిగినప్పుడే మనకి RT-PCR లో ఐడెంటిఫైడ్ అవుతుంది. సో మనం అందుకనే మనము భయపడిన అవసరం లేదండి. వీఆర్ ఆల్మోస్ట్ వీఆర్ ఆల్ ఇన్ఫెక్టెడ్. బట్ వైరల్ లోడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే ప్రాబ్లం. వైరల్ లోడ్ తక్కువ ఉంది అనుకోండి, మనకి ఏమీ ప్రాబ్లం లేదు. సో అందుకనే మనకి ఏంటిది అంటే ఏ సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళు కూడా కెరియర్స్ గా పాస్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే RT-PCR లో నెగిటివ్ వస్తుంది, కానీ ఒక్కొక్కసారి మనం సిటీ స్కాన్ లో చూస్తే కన్నా బ్రెత్లెస్నెస్ వచ్చినప్పుడు సిటీ స్కాన్ వెళ్ళాలి, మామూలుగా రెగ్యులర్ గా వెళ్ళొద్దు. సో బ్రెత్లెస్నెస్ వచ్చింది అని చెప్పి సిటీ స్కాన్ చూసినప్పుడు అక్కడ లీజన్స్ కనపడతాయి. సో మనకి ఏంటంటే వైరల్ లోడ్ తక్కువ ఉన్నా ఇట్ హాస్ బీన్ ఎంటర్ డీప్లీ ఇన్ టు ద లంగ్స్. వేపర్స్ ఎక్కువగా స్టీమ్ ఇన్హలేషన్ చేసుకుంటుంటారు చాలా మంది. స్టీమ్ ఇన్హలేషన్ ఈజ్ నాట్ గుడ్ అట్ ఆల్. ఎందుకంటే వైరస్ ఇక్కడ ఉండేది, స్టీమ్ ఇన్హలేషన్ చేసుకున్నప్పుడు గట్టిగా పిలుస్తాం, మనం పిలిచినప్పుడు లంగ్స్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో లంగ్స్ లో ఎక్కువ వైరల్ రెప్లికేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది మనకి. అందుకనే వ్యాక్సిన్ తో పాటు నేను గవర్నమెంట్ కి నేను కూడా ఒక సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నాను. వ్యాక్సిన్ తో పాటు ఐవర్మెక్టిన్ టాబ్లెట్స్ అనేది ప్రివెంటివ్ గా ఇవ్వడం వల్ల ఆ న్యూక్లియోకాప్సిడ్ ప్రోటీన్ అనేది ఉంటుంది, N ప్రోటీన్ అంటాం మనము. దాని లోపల ఉంటుంది సింగిల్ స్టాండర్డ్ పాజిటివ్ RNA అని. ఆ RNA ఉండడం అదే మనకి విరియాన్ అంటాం దాన్ని. సో అవి పార్టికల్స్ గా వెళ్ళినప్పుడు విరియాన్ గా మారుతుంది అనమాట. అది లోపలికి వెళ్ళినప్పుడే మనకి దాని జీనోమ్ అంటాం. అది ఆ జీనోమ్ ని మనకి రెడ్యూస్ చేసే కెపాసిటీ దేనికి ఉందంటే ఐవర్మెక్టిన్ ఉంది. సో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత గుంపులుగా వెళ్తున్నారు, వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. పాటించమంటే పాటించరు, ఎవరు కూడా డిస్టెన్స్ పాటించమంటే పాటించట్లేదు. యాక్చువల్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల పాజిటివ్ రావట్లేదు, వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం, వాళ్ళు పక్కనే ఉండడము, తుమ్మడం, దగ్గడం, వేరే వాడు ఉంటే అక్కడ వైరస్ ట్రాన్స్మిట్ అవ్వడం, వాళ్ళు మాస్క్ సరిగ్గా పెట్టుకోకపోవడము, దీని వల్ల వాళ్ళకి పాజిటివిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో మనం అలా అందుకని దాన్ని ప్రివెంట్ చేయడానికి కోసం మనం ఏంటంటే ఏదైతే సింగిల్ స్టాండర్డ్ RNA అనేది కాపీస్ ని తయారు చేస్తుందో, మళ్ళీ ఆ సింగిల్ స్టాండర్డ్ ఉన్న జీనం N ప్రోటీన్ ని ఇనిబిట్ చేసేది ఐవర్మెక్టిన్. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే సునీల్ గారు మీరు అన్నారు, సో మనము ఇట్లా సెరిమనీస్ కి అటెండ్ అయిన వాళ్ళు, పెళ్లికి వెళ్ళిన వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా వాళ్ళకి సింప్టమ్స్ వచ్చినా రాకపోయినా ప్రివెన్షన్ గా ఐవర్మెక్టిన్ తీసేసుకోమనండి. ఓకే. ఇదేం డ్రగ్ కాదంట, ఇదేమి డ్రగ్ కాదా? ఏ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు అంటారా ఐవర్మెక్టిన్? ఐవర్మెక్టిన్ అనేది 12 mg అనేది మనం అడల్ట్స్ కి ఇస్తున్నాము. అండ్ పీడియాట్రిక్స్ లో మనము బ్యాండీ ప్లస్ అనే సిరప్ అని వస్తుంది, దానిలో ఒక 10 ml కి 3 mg ఉంటుందండి. కిడ్స్ 2 years తర్వాత అబౌవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. 2 years లోపల ఉన్న వాళ్ళకి ఒకవేళ వైరస్ అటాక్ అయినా సీరియస్ గా ఉండదు కాబట్టి, బికాస్ దే విల్ హ్యావ్ ది అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుంది, దాని ట్రైన్ ఇమ్యూనిటీ ఉంటుంది. దాన్ని ఎక్స్పెరిమెంటల్ గా చూసి ఎందుకు వాళ్ళకి తక్కువ సీరియస్ అవుతుంది 2 years లోపల ఉన్న వాళ్ళకి అనేది ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఒక BCG వ్యాక్సిన్ మొదట్లో. కానీ ఈ మధ్య కేసెస్ వైజాగ్ లాంటి చోట జస్ట్ 1.5 year బేబీ కూడా కరోనాతో మృతి చెందడం, చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు ఎఫెక్ట్ ఇస్తుంది. 10 ఏళ్ల లోపు 15 ఏళ్ల లోపు పిల్లలకు కూడా వన్స్ వచ్చింది అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, వేవ్ 1లో ఒక ధైర్యం ఉంది పిల్లలకు వచ్చినా ఏం కాదు అని.
బట్ వేవ్ 2కి వచ్చే వరకు పిల్లలకి రావడం ఎక్కువైంది, తట్టుకోలేని వాళ్ళు కూడా పెరిగిపోతున్నారు అనేది ఉంది. సర్కమ్స్టాన్సెస్ చూడాలి మనము. 1.5 year అబ్బాయి చనిపోయాడు అది ఇది అంటే సర్కమ్స్టాన్సెస్ చూడాలి. ఎందుకు సర్కమ్స్టాన్సెస్ చూడాలి అని అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన అన్ని వ్యాక్సిన్స్ వేసుకుంటున్నాడా లేదా పర్టికులర్ టైంలో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది పీడియాట్రిషియన్స్ చెప్పుకుంటారు. మేము పబ్లిక్ హెల్త్ సెంటర్స్ లో మేము వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అనేవి మేము ఇస్తూ ఉంటాము. సో మేము చెప్తూ ఉంటాము రెగ్యులర్ గా. సో వ్యాక్సినేషన్ అనేది కరెక్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు మనకి 10th month లో మనకి MMR వ్యాక్సిన్ అని ఉంటాం, మనం గవర్నమెంట్ లో MR అని ఉంటాము. సో ఆ వ్యాక్సిన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ కెపాసిటీ ఆఫ్ ట్రైన్ ఇమ్యూనిటీ. ట్రైన్ ఇమ్యూనిటీ అంటే ఏం లేదు, మనము రోగనిరోధక వ్యవస్థని ఈ వైరస్ కి ఒకవేళ సీరియస్ గా అటాక్ అయినా కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని తట్టుకొని దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేటట్టుగా ఉండడాన్ని ట్రైన్ ఇమ్యూనిటీ అంటాం. ఓకే, ఈవెన్ కరోనా కూడానా? ఈవెన్ కరోనా ఏంటి? ఎంఎంఆర్ 10 months బేబీస్ కి వేస్తే ఈవెన్ కరోనాను కూడా తట్టుకోగల ఇది వ్యాక్సిన్ ఏనా అది కూడా అంటారు? స్టడీస్ ప్రూవ్డ్. మీజిల్స్ వ్యాక్సిన్ అనేది ఈవెన్ అది కూడా ఒక వైరస్. సో మనము జనరలైజ్డ్ గా చూసుకున్నప్పుడు మనకి ఏంటంటే మన బాడీలో చాలా వైరసెస్ ఉంటాయి, చాలా ట్రిలియన్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి. బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగస్ ఉంటుంది. ఇప్పుడు మనము బ్లాక్ ఫంగస్ అని అంటున్నాం, మ్యూకోమైకోసిస్ అని చెప్పేసి అంటున్నాం, మ్యూకోమైకోసిస్ ఆర్ క్యాండిడా ఆరిస్ అనే ఒకటి డిసీజ్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఫంగస్ అంటే బ్యాక్టీరియా, ఫంగస్ అండ్ వైరస్ ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నప్పుడు మనకి వీల్ హ్యావ్ ద గుడ్ ఇమ్యూన్ కెపాసిటీ అన్నమాట. వేరే ఇక్కడ ఫంగల్ డామినేషన్ అవ్వడం వల్ల సెకండరీస్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల దే ఆర్ బికమింగ్ ఇంటూ సీరియస్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాపర్లీ ట్రీటెడ్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చూస్తాము, మీకు డాక్సిసైక్లిన్ అనే టాబ్లెట్ మీరు మెడికల్ షాప్ కి వెళ్తే దొరకదు. ఎందుకంటే ఓన్ గా వాళ్ళు తీసేసుకుంటున్నారు. అన్నిటికీ డాక్సిసైక్లిన్ పనికి రాదు. అవును, ఒక పాపైన్ లైక్ ప్రోటీయేస్ అనే దాన్ని ఆపేస్తుంది. ఆపడం వల్ల మల్టిప్లికేషన్ ఆఫ్ వైరస్, అక్కడ మల్టిప్లికేషన్ అయ్యే వైరస్లు కొన్ని ఉంటాయి కాపీస్, దాని మట్టికి ఆపగలుగుతుంది. కానీ RDRP అనే జీన్ ని ఆపలేదు కదా. 3CL Pro ని కూడా ఆపగలుగుతుంది. ఓకే అండి, ఓకే అండి, ఓకే. కాలర్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి రేణుక కాల్ చేశారు, మాట్లాడండి రేణుక గారు. హలో, నమస్తే రేణుక గారు. హలో అండి. నమస్తే రేణుక గారు. హలో సార్. చెప్పండి అమ్మా. హలో సార్. అమ్మా ఫోన్ లోనే మాట్లాడండి, ఫోన్ లోనే మాట్లాడుతున్నానండి. మీరు అడగాలనుకున్నది చెప్పేసి పెట్టేసేయండి, డాక్టర్ మాట్లాడేది వినండి. ఓకేనండి, చెప్పండి. మా హస్బెండ్ కి రీసెంట్ గా 3 స్టంట్స్ చేశారండి, హార్ట్ పేషెంట్. హలో చెప్పండి, మీరు కంటిన్యూగా చెప్పండి అమ్మా. హార్ట్ పేషెంట్ 3 స్టంట్స్ చేశారు. అయితే ఆయన హార్ట్ పేషెంట్ ఇంజెక్షన్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అని చెప్పి అడగాలి. అమ్మా తీసుకోవచ్చమ్మా. తీసుకున్న తర్వాత కూడా కార్డియాలజిస్ట్ చెప్పినట్టుగా మీరు అదేంటే మెడిసిన్స్ వాడుతూ ఉండండి, ఏమీ ప్రాబ్లం లేదమ్మా. మనకి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ట్రిపుల్ వెజల్ డిసీజ్ ఉంది ఆయనకి, దానికి స్టెంట్ వేశారు. స్టెంట్ వేసారంటేనే పెద్ద కాంప్లికేటెడ్ కాకపోతేనే స్టెంట్ వేస్తారు, లేకపోతే బైపాస్ చేస్తారమ్మా. సో మనం ఏంటంటే స్టెంట్ కి వెళ్ళారు అని అన్నప్పుడు మనం ఏంటంటే కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో ఉంటూ ఆయనని ఆన్లైన్ కాల్లో ఉంటూ మనము వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మనకి ప్రొటెక్షన్ వస్తుంది. సో అది ఆయన దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. సో స్టెంట్ మళ్ళీ పూడ్చుకోపోకుండా ఉండడానికి కోసము. సో వేసుకోవచ్చమ్మా, వ్యాక్సిన్ వేసుకోవచ్చు. వ్యాక్సిన్ తో స్టార్టింగ్ సునీల్ గారు స్టార్టింగ్ కాల్ చేసిన కాలర్ కూడా ఇదే అడిగారు, వాళ్ళ హస్బెండ్ కూడా 2 స్టంట్స్ ఉంది, షుగర్ ఉంది అని. అంటే రిపీటెడ్గా రాజ్ న్యూస్ ద్వారా మనం చెప్తూనే ఉన్నాం, షుగర్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ఎముకల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, ఎనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముందుగా చేయాల్సిన పని వ్యాక్సిన్ వేసుకోవడం. మీకు ఏదైనా సమస్య ఉంది అంటే గనక మీరు వ్యాక్సిన్కి పూర్తి స్థాయిలో అర్హులు అని అర్థం. అదొక్కటి మీరు అంతా గుర్తుంచుకోవాల్సింది. రాజ్ న్యూస్ కూడా మరోసారి చెప్తూనే ఉన్నాము. రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు సునీల్ గారు, హైదరాబాద్ నుంచి కాల్ చేశారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి.
నమస్కారం అండి శ్రీనివాస్ గారు. రైట్, ఓకే, లైన్ కట్ అయిందండి. అయితే సునీల్ గారు, ఈ వ్యాక్సిన్ విషయంలో మనకి కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందట్లేదు, ఇలాంటి భయాలు ఉన్నాయి. వన్స్ ఒక వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇంకో వ్యాక్సిన్, ఇప్పుడు సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడానికి వ్యాక్సిన్స్ అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. కొంతమంది ఈ టెన్షన్లో ఉన్నారు. కోవాక్సిన్ అయితేనేమో 4 వారాలు, కోవిషీల్డ్ అయితేనేమో 6 నుంచి 8 వారాలు, ఒక టైం పీరియడ్ కూడా ఏదో ఉంది. బట్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇంకో వారం రోజుల్లో 10 రోజుల్లో లేట్ అయితే ఏమన్నా అవుతుందా? ఏమి కాదు, ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది మనకి. అందరికి తెలియని విషయం ఏంటిదనంటే మన ఇమ్యూనోజెనిసిటీకి టైం ఇవ్వాలి కొద్దిగా. ఈ కోవిషీల్డ్ మనము తీసుకున్నప్పుడు ఫారిన్ లో కూడా ఇది ఆఫ్టర్ పోస్ట్ వ్యాక్సినేషన్ తర్వాత వాళ్ళు ట్రయల్స్ చేశారు. అంటే కోవిషీల్డ్ ని అది చింపాంజీ అడినో వైరస్ వెక్టార్ వైరస్ వ్యాక్సిన్ అన్నమాట. అంటే ఆ చింపాంజీ అడినో వైరస్ లో ఈ మన స్పైక్ ప్రోటీన్ అనే దాన్ని తీసి దాని లోపలికి వేసినప్పుడు అక్కడ అది ట్రాన్స్లేషన్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అనేది అయిన తర్వాత అవి కాపీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కాపీస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు, అది వైరల్ కాపీస్ ని ప్రొడ్యూస్ చేసినప్పుడు దాన్ని స్టోర్ చేసుకుని దాని ఇంజెక్షన్ రూపంలో కోవిషీల్డ్ అనే రూపంలో ఇస్తుంది. అలాంటప్పుడు ఒక సింగిల్ వెక్టార్ అన్నప్పుడు మనకి అది అడినో వైరస్ వెక్టార్, ఒక సింగిల్ వెక్టార్, ఒక సింగిల్ టైప్ ఆఫ్ అడినో వైరస్ తీసుకున్నప్పుడు వ్యాక్సిన్ వేసినప్పుడు దాని ఎఫికసీ ఎలా ఉంటుంది అని అంటే ఇమ్మీడియట్ గా 1 వీక్ తర్వాత కానీ 6 వీక్స్ తర్వాత కానీ వేసుకునే కన్నా ఇంకొక 3 మంత్స్ గ్యాప్ ఇచ్చి వేసుకుంటే ఎలా ఉంటుంది అని అంటే మన ఇమ్యూనోజెనిసిటీ ఇంకా ఎక్కువ యాక్టివ్ గా పనిచేస్తుంది. అండ్ అప్పుడు మనకి ఏమవుతుంది అంటే వీఆర్ గివింగ్ ఏ టైం. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు మన ఇమ్యూన్ అనేది కొంచెము దానికి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, ఒక 15 మాస్క్ అందుకే మాస్క్ పెట్టుకోండి. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ఇమీడియట్ గా మాస్కులు తీసుకొని బయట తిరిగండి అని చెప్పి మనం చెప్తానే ఉన్నాం ఫస్ట్ నుంచి. సెకండ్ డోస్ అయిన తర్వాత 15-20 రోజుల తర్వాత కూడా మనము మాస్క్ వేసుకో. సో ఒక్కటి వ్యాక్సిన్ కోసం మనం దాదాపుగా 40 నుంచి 50 రోజులు కేటాయించాలి. ఒకవేళ ఒక డోసు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇంకో డోసు వ్యాక్సిన్ కి లేట్ అవుతుంటే కూడా వచ్చే నష్టం ఏం లేదు, జాగ్రత్త పడాలి. బట్ ఇక్కడే నాకు ఒక మేజర్ మనకి ఇమ్యూనోజెనిసిటీ పెరుగుతుంది, ఇంకా ఎఫికసీ వ్యాక్సిన్. కానీ ఇక్కడే చాలా పెద్ద డౌట్ కూడా వస్తుంది సునీల్ గారు. ఆ డౌట్ గురించి అడుగుతాను. ఈ లోపు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నాకు ఫిడ్స్ వస్తాయి సార్, ఒక 3 సంవత్సరాలు ఫిడ్స్ వచ్చిపోయింది. షుగర్ కూడా ఉంది, మరి నేను ఇంజక్షన్ తీసుకోవాలి కదా, ఎట్లా అని అడుగుదామని చేశాను సార్. ఏమైందండి? షుగర్ నేను చెప్తానండి. ఆయనకి షుగర్ ఉంది, ఫిట్స్ వచ్చింది 3 సంవత్సరాల క్రితం ఆయనకి ఫిట్స్ వచ్చి పోయింది. బట్ ఉందో లేదో కూడా తెలియదు. బట్ ఇలా ఫిట్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదా వ్యాక్సిన్? తీసుకోవచ్చు, దానికి సంబంధం ఏం లేదా. సునీల్ గారు, వేరే కాల్. అది మనకి ఫిట్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ దే విల్ హ్యావ్ ది సమ్ ప్రొటెక్టివ్, మన కోవిడ్ ప్రొటెక్టివ్ మెడిసిన్స్ ఉంటాయి దీనిలో, కాబట్టి దే కెన్ టేక్ ఇట్ ద వ్యాక్సిన్స్, నథింగ్ టు వరీ. ఓకే, కాకపోతే ఇలా ఫిట్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ని అడిగి తీసుకోవడం కూడా బెస్ట్ ఏమో కదండి, లైక్ దాని రిలేటెడ్ మెడిసిన్ మనము ఇప్పుడు కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అదేంటి స్టెంట్ వేసిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫ్యామిలీ కార్డియాలజిస్ట్ ఉంటారు. ఆయనకి ఆపరేషన్ చేసిన వాళ్ళు, స్టెంట్ వేసిన వాళ్ళని కన్సల్ట్ అవ్వండి కంపల్సరీగా. ఇప్పుడు ఈ ఫిట్స్ ఉన్నప్పుడు కూడా న్యూరోఫిజిషియన్ అని ఉంటారు, వాళ్ళకి ఫ్యామిలీ వాళ్ళకి ట్రీట్ చేసేవాళ్ళు, వాళ్ళని కూడా ఒకసారి మనం కన్సల్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళ డాక్టర్, వాళ్ళ ఫిజిషియన్, ట్రీటింగ్ ఫిజిషియన్ హౌ దే విల్ ట్రీట్ అనేది ఆయన ట్రీట్మెంట్ చేంజ్ చేసుకుంటాడు, అవకాశం ఉంది అందుకని. ఓకే, సో కార్డియాక్ అంటే గుండెకి సంబంధించి కానీ బ్రెయిన్కి సంబంధించి కానీ ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్ దగ్గర ఒకసారి ఒక సలహా తీసుకోవడం బెస్ట్ అంటారు. ఇది కాకుండా ఎలాంటి రోగాలున్నా, అంటే ఎలాంటి వ్యాధులున్నా వాళ్ళకి దానికి సంబంధించి ఏదైనా మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నారు అనుకుందామండి, లైక్ దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా,
వాళ్ళు యాజ్ యూజువల్ గా మెడిసిన్ తీసుకుంటూనే, లైక్ థైరాయిడ్ కానివ్వండి, రకరకాల షుగర్ కానివ్వండి, ఏదైనా ఆ మెడిసిన్ తీసుకుంటూనే వ్యాక్సిన్ తీసుకున్నా ఆ మెడిసిన్ ఆపాల్సిన అవసరం అయితే లేదు, రైట్? లేదు, అవసరం లేదు. మెడిసిన్ ఒక్క పెయిన్ కిల్లర్స్ ఒక్కటే వాడబోతుంది. ఓకే, ఎస్. అంటే రాజ్ చూసే వ్యూవర్స్ అందరికీ ఒకటి, దీని మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. మళ్ళీ మీరు ఇదే విషయం అడగకుండా ఇంకేదైనా కొత్త విషయం అడిగితే చాలా మందికి మనం డౌట్స్ క్లియర్ చేసిన వాళ్ళం అవుతాము. రైట్, ఖమ్మం నుంచి కాల్ చేశారు రాము గారు మాట్లాడండి. నమస్కారం అండి రాము గారు. నమస్కారం అండి. ఈ మన కరోనా వైద్యం అనేది కోర్పిస్తున్నారు కదా, ఈ మన అల్సర్ ప్రాబ్లం కానీ చేయబోతాం ఉంటాయి కదా, రాము గారు క్లియర్ గా లేదు మీ వాయిస్. ఈ పేగుపోత సంబంధించిన అల్సర్ ప్రాబ్లం ఉంటాయి కదండి. అల్సర్ ప్రాబ్లమ్స్, కడుపులో అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ ఇంజక్షన్ తీసుకుంటే దానివల్ల రాము గారు అండి మీరు చెప్పాలనుకున్నది క్లియర్ గా సింగిల్ లైన్ లో చెప్పేసేయండి. ఇప్పుడు అల్సర్ ప్రాబ్లం ఉండే పేగుపోత అయి ఉంటాయి కదండి, చెప్పండి. వాటి వల్ల మెడిసిన్ తీసుకుంటే అలా ప్రాబ్లం ఉంటుందా? ఇంజెక్షన్ అంటే మీరు వ్యాక్సినే కదా చెప్తుంది? వ్యాక్సిన్ అండి, వ్యాక్సిన్. అల్సర్స్ సార్ ఒక నిమిషం, అల్సర్స్ కి మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు కదా, మీ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ సార్ ఆల్రెడీ టచ్ లో ఉంటారు కదా. సో అల్సర్స్ కి అసలు సంబంధమే లేదండి, వ్యాక్సిన్ 100% గా సేఫ్ గా తీసుకోవచ్చు. అల్సర్స్ కూడా మందు వాడుకుంటూ ఉండండి, అది వ్యాక్సిన్ కంటిన్యూ చేయొచ్చు, ఏమి ప్రాబ్లం లేదండి. కానీ న్యూస్ లో భయంకరంగా భయపెడుతున్నారు జనాన్ని. థర్డ్ వేవ్ స్టార్ట్ అయిందండి, థర్డ్ వేవ్ జనాల్ని భయపడుతున్నారు. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ లో ఏముంటే జనాన్ని భయపెడుతున్నారు కదా. జనాలు ఎందుకు భయపడుతున్నారు? ఈ థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది, ఫోర్త్ వేవ్ వస్తుంది, థర్డ్ వేవ్ కూడా ఆల్రెడీ వచ్చింది. థర్డ్ వేవ్ ఇంకా రాలేదు కదండి, థర్డ్ వేవ్ ఇంకా రాలేదు కదా. మనకి ఏదొచ్చినా దాని గురించి మీరు కంటిన్యూ చేయండి. ఈ ప్రోగ్రామ్ లో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. మళ్ళీ మీకు థర్డ్ వేవ్ వచ్చినా, ఫోర్త్ వేవ్ వచ్చినా, ఏవొచ్చినా కూడా మీరు భయపడకుండా మీరు సేఫ్ గా మన వంటగదిలో ఉండే ఫుడ్ తీసుకొని మన ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేసుకోవచ్చండి. మనకి దగ్గరగా దొరికే ఔషధాలు కూడా ఉన్నాయి, కొన్ని హెర్బల్ ఔషధాలు అని అంటాం మనము. రైట్, సో దాంతో మనము సునీల్ గారు ఇంకా సజెషన్స్ ఇస్తారు కాబట్టి రాము గారు మీరు చూస్తూ ఉండండి షో ఎండింగ్ వరకు కూడా. మధుసూదన్ రావు గారు కాల్ చేశారు వైజాగ్ నుంచి. మధుసూదన్ రావు గారు నమస్కారం అండి. మధుసూదన్ గారు, హలో మధుసూదన్ గారు నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇప్పుడు కరోనా టెస్ట్ చేయించానండి 12 days బ్యాక్. ఎన్ని డేస్ బ్యాక్? 1 month బ్యాక్. 12 days బ్యాక్ అండి. 12 days బ్యాక్, ఓకే. 12 days బ్యాక్ కరోనా టెస్ట్ చేయించారు. హలో, 12 days పాజిటివ్ వచ్చిందా? పాజిటివ్ వచ్చింది. ఏంటో ఇన్ఫెక్షన్. మధుసూదన్ గారు మీరు క్లియర్ గా మాట్లాడండి. మీకు పాజిటివ్ వచ్చింది? వచ్చిందండి. మెడిసిన్ వాడుతున్నారా? ర్యాపిడ్ టెస్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు నెగిటివ్ వచ్చిందండి. అంటే మీరు ఆర్టీపీసీఆర్ ని మనం కన్సిడర్ చేద్దామండి, ర్యాపిడ్ టెస్ట్ ని కన్సిడర్ చేద్దాం. మీరు స్టార్టింగ్ చేయించుకున్న టెస్ట్ ఏంటండి 12 days బ్యాక్? ఆర్టీపీసీఆర్. ఓకే, అది మీకు పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? పాజిటివ్ అండి. ఇప్పుడు ర్యాపిడ్ లో నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చింది. ఇది ర్యాపిడ్ లో ఇప్పుడు నెగిటివ్ రావడానికి కారణం కూడా ఏంటిదంటే మీకు ఆల్రెడీ 12 రోజుల ముందు పాజిటివ్ ఉందండి, అప్పుడు రిపోర్ట్ మీరు చెప్తున్నారు. వైరస్ అనేది మనకి వైరస్ పార్టికల్స్ అనేవి మనము గుర్తిస్తామండి. ఆర్టీపీసీఆర్ లో మనం వైరస్ పార్టికల్స్ అంటే వైరస్ యొక్క స్ట్రక్చర్ లో ఉండే ఎస్ ప్రోటీన్ కానీ, ఎన్ ప్రోటీన్ కానీ, లేకపోతే ఈ ప్రోటీన్ కానీ, ఇమాగ్లూటినిస్ కానీ, లేకపోతే మనకి ఇవి మనము లోపట ఓఆర్ఎఫ్ 1AB, ఓఆర్ఎఫ్ 1AB, 1AB, మళ్ళీ ఓఆర్ఎఫ్ 7A. సునీల్ గారు ఒక్కొక్కటి అంటే ఇంత టెక్నికల్ గా అంటే డాక్టర్స్ లాంగ్వేజ్ అంతా చెప్పి అంటే ఒక రకంగా కన్ఫ్యూజ్ చేయాల్సినంత ఇదైతే లేదేమో. బట్ నాకు ఒక్కటైతే ఈయన విషయంలో ఒక డౌట్ వస్తుంది. లైన్ లో ఉన్నారా మధుసూదన్ గారు?
అంటే నేను ర్యాపిడ్ టెస్ట్ కి ఆర్టీపీసీఆర్ కి డిఫరెన్స్ చెప్పాను యా కదా వాళ్ళకి. యా అంటే మనకి టైం వేస్ట్ అవుతుంది వన్స్. అదే ఓకే ఓకే రైట్. మధుసూదన్ గారు, మేడం. మీరు ఈ 12 days మధ్యలో మెడిసిన్ వాడారా లేదా? వాడానండి. ఓకే. సునీల్ గారు, మెడిసిన్ వాడిన సరేనండి. తర్వాత 12 days ఇప్పుడు మీకు మీ పల్స్ ఆక్సిమీటర్ అని ఒకటి కొనుక్కోండి. అది ఇక్కడ పెట్టుకొని మన SpO2 అని వాల్యూస్ వస్తాయండి, అవి చూసుకుంటూ ఉండండి, సరిపోతుంది. అవి నార్మల్ ఉన్నాయంటే మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, నెగిటివ్ కూడా వచ్చింది కాబట్టి మీకు ఇంకా డౌట్ ఉంటే ఆర్టీపీసీఆర్ చేయించుకోవడం బెస్ట్ అంటారా సునీల్ గారు? ఆయనకి అంతే అంతే అంతే, ఇంకా అనుమానంగా ఉండాలి. అయినా ఇది 10 days తర్వాత ఒకవేళ వైరస్ ఉన్నా కూడా డెడ్ వైరస్ ని డిటెక్ట్ చేస్తుందని ఎయిమ్స్ సంస్థలు లాస్ట్ ఇయర్ చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. అండ్ అదేంటంటే వాళ్ళు తగ్గినా తుమ్మినా వాళ్ళకి నెక్స్ట్ వచ్చినా కూడా కోవిడ్ సిమ్టమ్స్ అనేవి అంత తొందరగా తగ్గవు. బికాస్ ఇట్ ఈస్ అన్ ఇమ్యూనాలజీ ప్రకారంగా మనకి జరిగిన రియాక్షన్స్ ఇవి, ఓకే, నాట్ విత్ వైరస్ వచ్చి మనకి 7-8 రోజులు దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. తర్వాత మన రోగ నిరోధక వ్యవస్థ దానికి రియాక్షన్ చూపిస్తుంది. అప్పుడు మనకి సిమ్టమ్స్ అన్ని కూడా ఆ రియాక్షన్ వల్ల వచ్చిన సిమ్టమ్స్, ఈ దగ్గు, కోల్డ్, ఇంకొకటి నిమోనియా, ఆయాసము, ఇవన్నీ. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే అండి. దుర్గా ప్రసాద్ కాల్ చేశారు ఈస్ట్ గోదావరి నుంచి. దుర్గా ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి దుర్గా ప్రసాద్ గారు. 3 months క్రితం అండి బ్లడ్ డొనేట్ చేశానండి. మీరు కోవిడ్ పాజిటివ్ అయ్యారండి? నెక్స్ట్ మంత్ వ్యాక్సిన్ వేయించుకున్నానండి. బ్లడ్ డొనేట్ చేసిన లాస్ట్ మంత్ తర్వాత నెల ఒక నిమిషం కంటిన్యూగా చెప్పండి దుర్గా ప్రసాద్ గారు. అంటే ఒక 3 months క్రితం అయితే బ్లడ్ డొనేట్ చేశానండి, వాలంటీర్గా చేస్తున్నాం కాబట్టి. అది బ్లడ్ డొనేట్ చేసిన ఒక month కి వ్యాక్సిన్ వేయించుకున్నానండి. అప్పటి నుంచి కొద్దిగా నీరసంగా అన్హెల్దీగా అనిపిస్తుంది, అందుకని ఒక 2 months గ్యాప్ ఇస్తానండి సెకండ్ డోస్ వేయించుకున్నాక. అంటే వెయిట్ కూడా తగ్గిపోయానండి, 2 kilos వ్యాక్సిన్ వేయించుకున్నప్పటి నుంచి నీరసంగా. సునీల్ గారు క్లియరా? ఏంటి ఆయన బ్లడ్ డొనేట్ చేశారు, ఆయన 2 months బ్యాక్ బ్లడ్ డొనేట్ చేశారు. ఆ తర్వాత ఒక 1 month బ్లడ్ డొనేట్ చేసిన 1 month తర్వాత వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ తర్వాత వెయిట్ తగ్గిపోవడం, నీరసంగా ఉండడం వల్ల ఇప్పటికి 2 months అయిపోయింది, సెకండ్ డోస్ వేయించుకోలేదు. సరే, యాక్చువల్లీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఈయన బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత ఈ హాస్ టేకెన్ ద రాంగ్ స్టెప్ యాక్చువల్లీ. అప్పుడు ఆల్రెడీ వీక్నెస్ ఉంటుంది, వీక్నెస్ ఉన్న తర్వాత ఆల్రెడీ అప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం ఎందుకు, కొంచెం ఆగి వేసుకోవచ్చు కదా. 3 months మనకి 3 months కి లైఫ్ సైకిల్ ఉంటుంది ఆర్బీసీ. సో మనకి 3 months తర్వాత మళ్ళీ రీజనరేట్ అవుతాయి అన్ని. సో ఎర్ర రక్త కణాలు అంటాం కదా అది. సో వేసుకుంటే పర్వాలేదు. అయినా ఇప్పుడు కూడా ఏం కాదు, దట్ ఫ్యాటిక్నెస్ అనేది కామన్ గా ఉంటుంది కొందరికి. అది కొందరికి అది వాళ్ళ యొక్క రియాక్షన్ ఆఫ్ ఇమ్యూనిటీ వల్ల వాళ్ళకి ఆ వీక్నెస్ అనేది ఉంటుంది. ఆన్ ద టైమ్ ఇట్ విల్ గోస్ అవుట్, మంచిగా అవుతారు మళ్ళీ తర్వాత. ఈవెన్ నేచురల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు, కోవిడ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు కూడా బక్కగా అవుతారు. ఓకే అండి, ఇక్కడ మనకి ఇక్కడ ఒక పాయింట్ అండి. అంటే నేచురల్ గా కోవిడ్ వచ్చినప్పుడు మనం ఏవైతే సిమ్టమ్స్ కనపడతాయి ఆ సిమ్టమ్స్ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కూడా కనపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చచ్చిపోయినా బతుకున్నా ఏదైనా దానికి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఒకటే రకంగా చూపిస్తుంది. ఓకే, కాబట్టి ఆ సిమ్టమ్స్ కి భయపడ్డారనుకోండి, ఇంకా మనం లాస్ట్ కి చాలా డేంజరస్ పొజిషన్ లోకి వెళ్తాం. ఆ సిమ్టమ్స్ ఉంటేనే మనకి వ్యాక్సిన్ పనిచేస్తుంది అని, ఓకే, అప్పుడు ఎక్కువగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. దానికి భయపడి చాలా మంది దూరం ఉన్నారనుకోండి, అది ఏమవుతుందని అంటే ఇట్ విల్ మేక్ హిమ్ టు బి వెరీ ప్రాబ్లమాటిక్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే ఈ వైరస్ అనేవి ఎప్పుడు మారే తత్వం ఉంటాయి, ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఎప్పుడు మన రోగ నిరోధక శక్తి ఒకేలాగా ఉండదు. ఓకే, ఇంతకు ముందు సునీల్ గారు మీరు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత లేట్ అయితే భయపడాల్సిన అవసరం లేదు, మాస్క్ వేసుకొని జాగ్రత్తలు తీసుకుంటే గనక
రెండో వ్యాక్సిన్కి బాడీ ఈ లోపు అనుకూలంగా తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉంటుంది కాబట్టి లేట్ అవ్వడం వల్ల భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మొదటి డోస్ వేసుకున్న వాళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చింది అనుకుందాం, వచ్చిన తర్వాత వాళ్ళు కనీసం ఒక 15 రోజులు ఐసోలేట్ అవ్వాలి, మెడిసిన్ వాడాలి, మెడిసిన్ వాడిన తర్వాత సెకండ్ డోస్ వేసుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ గుంపులో గోవింద లాగా వేసుకున్నారు ఇంజెక్షన్ కాబట్టి, మాస్క్ సరిగా వేసుకోకుండా గుంపులో గోవింద లాగా వేసుకున్నారు కాబట్టి వాళ్ళు పాజిటివ్ అయ్యారు. ఓకే, ఫస్ట్ వ్యాక్సిన్ పని చేయడానికి టైం పడుతుంది, ఫస్ట్ డోస్ వేసుకునే దానికి టైం పడుతుంది. వాళ్ళు అక్కడ ముందుగానే ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ కోవిడ్ పాజిటివ్ అయిన తర్వాత యాంటీబాడీస్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి 24 or 25 days కి. యాక్చువల్లీ చెప్పాలి అని అంటే అందరికి ఫాస్ట్ గా అంటే 18th డే ఐజీఎం అనేది స్టార్ట్ అవుతాయండి. ఫస్ట్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఏంటంటే ఐజీఎం, తర్వాత ఐజీజీ అండ్ ఐజీఏ రికగ్నైజబుల్ కావు, ఐజీజీ అనేది ఇక్కడ రికగ్నైజబుల్ అవుతాయి. అవి 24 days కి స్టార్ట్ అవడం మొదలవుతాయి. కాబట్టి వాళ్ళు రికవర్ అయిన ఒక 1 month తర్వాత వాళ్ళు వ్యాక్సిన్ వేసుకుంటే దే విల్ హ్యావ్ డబుల్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. వాళ్ళకి ఇంకా 9 to 1 year దాకా వాళ్ళకి ప్రొటెక్షన్ వచ్చే అవకాశం. ఏది సెకండ్ వ్యాక్సిన్ కి? సెకండ్ డోస్ వేసుకుంటే. సెకండ్ డోస్ కి. ఓకే, సో అంటే ఇంత గ్యాప్ వరకు సెకండ్ డోస్ ఇస్తారా అండి? ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా లేట్ అయిపోయింది, 1 month లో వేసుకోవాల్సింది 2 months 3 months అయిపోయింది. పాజిటివ్ వచ్చిన అతను ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ విల్ అగైన్ ట్రాన్స్ఫర్ ఇస్ వైరస్ టువర్డ్స్ టు అదర్స్ కదా. అవునవును, వన్స్ ఒక పాజిటివ్ వచ్చిన తర్వాత సెకండ్ డోస్ కి వెళ్ళడానికి వాళ్ళకి ఇంపాసిబుల్. మరి అది తప్పు కదా, అది అలా చేయకూడదు కదా. నేను చెప్తున్నా పాజిటివ్ వచ్చి ఫస్ట్ డోస్ తర్వాత పాజిటివ్ వచ్చి తర్వాత రికవర్ అయ్యి 15 days తర్వాత నెగిటివ్ వచ్చింది అనుకుందాం. నెగిటివ్ రాగానే సెకండ్ డోస్ కి వెళ్ళిపోతే బెస్టా? 15 days లో నెగిటివ్ రాదు, బికాస్ దిస్ N440K వేరియంట్ మీరు ఎవరికైనా చెక్ చేయండి 14 days or 15 days వాళ్ళు ఏదో స్పెషల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే తప్ప వాళ్ళకి 14 days లో కానీ 15 days లో నెగిటివ్ రాదు. దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ 17 days అండి. ఓకే, 17 days. 18th day or 19th day దే విల్ ప్రొడ్యూస్ ది ఐజీఎం ఫాస్ట్ గా, లేదంటే 21 days. కాబట్టి ఆయనకి ఎప్పుడైతే 17 days అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వీ హ్యావ్ టు కౌంట్ 24 days ఆ 20 days మినిమం. దెన్ యూ విల్ గెట్ ది ఐజీజీ యాంటీబాడీ. దెన్ యూ కెన్ గో ఫర్ ది వ్యాక్సినేషన్ నెక్స్ట్ డోస్. ఓకే, సో 1 month గ్యాప్ ఇవ్వాలి వన్స్ నెగిటివ్ వచ్చిన తర్వాత. ఈజీ 28 days అని ఇవ్వాలి మినిమం. ఓకే ఓకే అండి, చాలా మందికి ఇది చాలా పెద్ద డౌట్, ఇది క్లియర్ అయి ఉంటుంది. బట్ ఇందులోనే నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. ఓకే, వస్తానండి. ఈ లోపు కాలర్ లైన్ లో ఉన్నారు, రాహుల్ కాల్ చేశారు. రాహుల్ మాట్లాడండి. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కి ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలంటే, అంటే వాళ్ళకి వ్యాక్సినేషన్ కూడా లేదు కదా, సో ప్రెగ్నెంట్ లేడీస్ ఏ విధంగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు కరోనా రాకుండా? రైట్, ఇట్స్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్. మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే అందరూ అదేంటి వచ్చిన తర్వాత ఏం చేయాలి అది ఇదని, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకు ఒక ఇమ్యూనిటీ అనేది చాలా లెవెల్స్ తగ్గిపోతాయి అండ్ హార్మోనల్స్ ఇంబ్యాలెన్సెస్ అవుతుంటాయి. హార్మోన్ బ్యాలెన్సెస్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. మనకి రక్తం తగ్గిపోతుంటుంది, ప్లస్ కాల్షియం తగ్గిపోతుంటుంది, విటమిన్ డి లెవెల్స్ తగ్గిపోతుంటాయి. ఇవన్నీ బికాస్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ లో మనకి ఒక మార్పులు అన్నమాట. అదే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఈ కరోనాకి సంబంధించిన కూడా ఇది వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే రీసెర్చ్ లో ఈస్ట్రోజన్స్ అనేవి ఎక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా అదేంటి వైరస్ అటాక్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ అయిందండి. లేడీస్ లో వైరస్ తక్కువ అటాక్ కావడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఉండే ఈస్ట్రోజన్ లెవెల్స్ బట్టి. మగవాళ్ళలో టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వాళ్ళకి తొందరగా అటాక్ అవుతుంది, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువగా అటాక్ అవుతుంది. అది కూడా రీసెర్చ్ ప్రూవ్ అయింది. సో ఇది ఏంటంటే ఇది గైనకాలజీ సబ్జెక్ట్. ఇది మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అయితే వాళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయండి. ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ప్రొజెస్ట్రాన్స్ అండ్ ఈస్ట్రోజన్స్ అనేవి సరిగా బ్యాలెన్స్ లేకపోవడం వల్ల, ఇంబ్యాలెన్స్ అవడం వల్ల
వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని వాళ్ళకి ఫుడ్ ఈజ్ ద వెరీ 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 గుడ్ మెడిసిన్. మన వంటగదియే వెరీ వెరీ గుడ్ మెడిసిన్. అందుకనే నేను వంటగదిలో ఉండే సామాన్లు ఏవి తింటే మనకి కరోనా రాదు, ఇంక్లూడింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా సేఫ్టీగా ఉండడానికి అనేది అది చెప్దాం అనుకుంటున్నాను. తర్వాత చెప్తాం. డెఫినెట్ గా అండి. మరో కాలర్ తీసుకున్న తర్వాత అదే మాట్లాడదాం. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. హలో నమస్తే సార్, నేను మంచాల జిల్లా నుంచి కాల్ చేస్తున్నాను. ఈ వికలాంగులకి వ్యాక్సిన్ పోలియో వచ్చి కాలు పడిపోయిన వాళ్ళకి వ్యాక్సిన్ వేసుకోవచ్చా? ఇది ఒక క్వశ్చన్. ఇంకొకటి, పోలియో వచ్చిన వాళ్ళకా? వ్యాధి నిరోధక ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వినండి. మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. మీ ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది, సెకండ్ క్వశ్చన్ కొంచెం క్లియర్ గా చెప్పండి ప్లీజ్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు వ్యాధి నిరోధక శక్తి అపోజిట్ లో ఉంటుంది కదా, వాళ్ళకి వ్యాక్సిన్ వేసుకోవచ్చా? ఈ రెండో క్వశ్చన్. ఓకే, పోలియో ఉన్న వాళ్ళకి సెకండ్ క్వశ్చన్ అర్థమైంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు అని. ఫస్ట్ క్వశ్చన్ ఏంటన్నారు? ఫస్ట్ క్వశ్చన్, వికలాంగులు పోలియో వచ్చి కాలు పడిపోయిన వాళ్ళు పోలియో ఇంజెక్షన్ వేసుకోక కాలు పడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వ్యాక్సిన్ వేసుకుంటే ఏదైనా ప్రమాదం ఉంటుందా అని. ఓకే, అర్థమైందా అండి? అప్పుడు పోలియో వేసుకోకపోవడం వల్లే వాళ్ళకి అక్యూట్ ఫేషియల్ పారాలసిస్ వచ్చింది, దాని వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. సో పోలియో మైలిటిస్ అనేది మనకి అప్పుడెప్పుడో వచ్చిన దానికి ఇది ఇప్పుడు సంబంధం ఏం లేదండి. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా ప్రొటెక్షన్ ఎక్కువ అవుతుంది. అండ్ సెకండ్, రుమాటైడ్ ఆర్థరైటిస్ అని అన్నారు. రుమాటైడ్ ఆర్థరైటిస్ ఈజ్ ఆల్సో అదేంటంటే మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం దాన్ని. సో డెఫినెట్ గా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. వాళ్ళ మాడ్యులేటింగ్ ఇమ్యూన్ మాడ్యులేటింగ్ లాగా పని చేయొచ్చు అది. సో ఎందుకంటే నేను దానికి మీకు TH1 TH2 రెస్పాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనము వెక్టార్ బేస్డ్ వ్యాక్సిన్స్ అన్నప్పుడు TH2 రెస్పాన్స్ పైన పనిచేస్తాయి. అండ్ ఈ కోవాక్సిన్ అనేది డెడ్ వైరస్, కిల్డ్ వైరస్, ఇన్యాక్టివేటెడ్ వైరసెస్ రెండు కూడా. సో సారీ, ఈ కోవాక్సిన్ అనేది డెడ్ అండ్ ఇన్యాక్టివేట్. అదేంటంటే జస్ట్ ఇన్యాక్టివేట్ అంటే ఇన్యాక్టివేటెడ్ వైరస్ అన్నమాట. సో అది TH2 వెక్టార్ బేస్డ్ కాబట్టి TH2 అనే రెస్పాన్స్ ని TH2 పోలరైజేషన్ పైన యాక్ట్ అయ్యి పనిచేస్తుంది. కాబట్టి ఆ కోవిషీల్డ్ కన్నా కోవాక్సిన్ అనేది వీళ్ళకి రుమాటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి సేఫ్టీ అండి. ఓకే, ఎందుకంటే TH1 రెస్పాన్స్ ఉన్నప్పుడు మ్యాక్రోఫేజ్ యాక్టివేషన్ అవ్వదు. సో వాళ్ళకి ఆటో ఇమ్యూన్ సిస్టమ్స్ లో ఆటో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓకే, కోవాక్సిన్. ఓకే, సో ఓన్లీ రుమటాయిడ్ వాళ్ళకి కోవాక్సిన్ ఇస్ ద బెస్ట్. బట్ రుమటాయిడ్ అండ్ షుగర్, బీపీ ఇవన్నీ కలిసి ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ఏది బెస్ట్? అది కూడా కోవాక్సిన్ ఏదైనా వేసుకోవచ్చు. కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, ఓకే. అలాగే ఇమ్యూన్ లో మనకి ఇంపార్టెంట్ TH1 TH2 అనేది ఇంపార్టెంట్. T హెల్పర్ సెల్స్ 1 అండ్ T హెల్పర్ సెల్స్ 2 అనేది మనకి ఇంపార్టెంట్ అండి రోగనిరోధక వ్యవస్థలో. ఆ రోగనిరోధక మనకి దానికోసము వాళ్ళకి ఏంటంటే రుమాటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి ఏంటిదంటే ఆల్రెడీ TH1 యాక్టివేషన్, TH2 పాత్వే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఈ కోవిషీల్డ్ అనేది పాత్వేని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి మనం దీన్ని ఆపేసి TH1 పాత్వేని యాక్టివేట్ చేసేదానికి మనం తీసుకుంటే బెటర్. ఓకే అండి. సునీల్ గారు, ఇంతకు ముందు నేను అడిగాను వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కోవిడ్ మళ్ళీ పాజిటివ్ అయితే ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ సెకండ్ డోస్ వేసుకోవాలి అనేది. అయితే ఇప్పుడు ఒక్కసారి అసలు వాళ్ళు ఒక డోస్ కూడా వేసుకోలేదు, కానీ వీళ్ళు పాజిటివ్ అయ్యారు. ఆ తర్వాత వ్యాక్సిన్కి వెళ్ళాలనుకుంటున్నారు, తగ్గిన తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత వెళ్ళాలి? నెగిటివ్ వచ్చిన ఇప్పుడు 17th or 18th డే మనం నెగిటివ్ అనుకోవాలి. ఫస్ట్ డే ఆఫ్ ది సిమ్టమ్స్ కాకుండా సిమ్టమ్స్ తర్వాత 14th డే అండి. సిమ్టమ్స్ ఎప్పుడు వస్తాయంటే 3rd day or 5th day స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వైరస్ ఎంట్రీ అయిన తర్వాత సిమ్టమ్స్ ఏంటంటే 3rd day or 5th day స్టార్ట్ అవుతాయి. ఒకప్పుడు ఫీవర్ కానివ్వండి ఏదైనా. వేవ్ 1 అనేది మనకి ఫస్ట్ వేవ్ లో మనకి ఏంటంటే 3 days or 5 days తర్వాత కూడా వచ్చాయి. వాళ్ళకి 8 days తర్వాత కూడా వచ్చాయి సిమ్టమ్స్. ఇప్పుడు ఏంటంటే చాలా తొందరగా కనపడుతున్నాయి సిమ్టమ్స్. అంటే దాని యొక్క షార్ప్నెస్ ఎక్కువ పెరిగింది దానికి. అంటే ఇన్ఫెక్షియస్ రేట్ ఎక్కువ పెరిగింది, దానికి పాథోజెనిసిటీ కెపాసిటీ పెరిగింది, విరులెన్స్ కెపాసిటీ అంట. విరులెన్సీ అనేది పెరగడం వల్ల 3rd day కి మనకి కనపడుతున్నాయి సిమ్టమ్స్. ఇది ఒక విధంగా సిమ్టమ్స్ కనపడుతున్నాయి అంటే ఒక అదృష్టం మనకి.
అక్కడి నుంచి లెక్క పెట్టుకోవచ్చు మనం. అంటే దానికి 3 మైనస్ చేసుకొని అక్కడి నుంచి లెక్క పెట్టుకొని 28 3 ప్లస్ చేసుకుందాం. 3 ప్లస్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తారీఖు 10వ తారీఖు అనుకుందాం. దీనికి 3 రోజులు 7 రోజులు ప్లస్ 28 రోజులు. ఈ 28 రోజులు లెక్క పెట్టిన తర్వాత 28 తర్వాత వేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా క్యాలిక్యులేషన్? యా, అంటే వన్స్ సిమ్టమ్స్ కనబడిన తర్వాత నుంచి 28th డే తర్వాత వేసుకోవాలి. 28 డేస్ కాదు, 25 డేస్. 25 డేస్. 25 డేస్. ఓకే, బట్ డోస్ 1 తీసుకున్న తర్వాత మాత్రం సిమ్టమ్స్ కనబడిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 21 డేస్ అన్నారు కదా? క్లియర్ అయిపోయిన తర్వాత అంటే 17th డే అయిపోయిన తర్వాత వాళ్ళకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావడానికి, వాళ్ళకి ఫుల్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావడానికి, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళకి నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా దే కెన్ రీఇన్ఫెక్ట్ అన్నమాట. వాళ్ళు రీఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యాంటీబాడీస్ ఇంకా ప్రొడ్యూస్ అవ్వఉండవు కదా, అందుకే వెంటనే పోకూడదు వ్యాక్సినేషన్. అక్కడ గుంపు ఉండడం వల్ల. సునీల్ గారు, మనకి సమయం కేవలం 2 minutes మాత్రమే ఉంది. ఒకసారి వంటగది అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు మీరు పదే. మీరు మైక్రో బయాలజిస్ట్, ఇంటిగ్రేటివ్ స్పెషలిస్ట్ అయి కూడా వంటగది గురించి ఎందుకు చెప్తున్నారని చూస్తున్నాను. ఏంటండి వంటగదిలో ఎలాంటి చిట్కాలు ఉంటాయి, ఏం పాటించాలి చివరిగా? ఇప్పుడు ఏంటంటే మనం యాక్చువల్లీ ఏ మెడిసిన్ అయినా మనం తీసుకోవాలన్నా కూడా మనకి ఫస్ట్ ప్లాంట్స్ కానీ, మనకి స్పైసెస్ కానీ, కాండిమెంట్స్ అంటే ఆల్కలైడ్స్ అండ్ ఫ్లేవనాయిడ్స్ ఇలాంటి దాని నుంచే మనం మెడిసిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ దాన్ని చూసుకొని మనము మెడిసిన్ తీసుకుంటాం. మనము మెడిసిన్ తయారు చేస్తామండి. కెమికల్ ఫార్ములాని చూసుకొని దాని నుంచి మనము ఒక కెమికల్ ఫార్ములాని తయారు చేసి మెడిసిన్ గా అదేంటి యానిమల్స్ లో, ర్యాట్ లో, యానిమల్స్ లో, హ్యూమన్స్ లో అన్నిట్లో ట్రయల్ చేసి తర్వాత సక్సెస్ అయిన తర్వాత మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు అన్నమాట. టోటలీ అంటే కంట్రోల్ స్టడీస్ కూడా చేసి. అయితే ఇప్పుడు ఇది వరకు ఈ రీసెంట్ గా మనకి 2DG అనే డ్రగ్ కూడా మనము అక్కడి నుంచి వచ్చింది. ఒక్క పొడి అని ఉంది కదండి, ఒక్క పొడి అంటాం కదా, ఒక్క అరికోనిన్ అనే ఒకటి ఉంటుందండి ఒక్కలో. అది అకేషియా అరికా కటేచు అని చెప్పేసి ఒక ప్లాంట్. అంటే ఆ ప్లాంట్ యొక్క దాన్నే ఒక్క అంటాం. ఆ ప్లాంట్ నుంచి వచ్చే ఒక్క దగ్గర నుంచి మనకి 2-డియాక్సీ డి గ్లూకోజ్ అనే కెమికల్ ఎలా పనిచేస్తుంది అది దాన్ని ఇది తీసుకున్నారు. ఇంకోటి ఒక షుగర్ టాబ్లెట్స్ ఉన్నాయి మనకి, డయాబెటిక్ టాబ్లెట్స్ లైక్ మెట్ఫార్మిన్, PPAR, గామా డ్రగ్స్ ఉన్నాయి. అంటే సునీల్ గారు, మనకి సమయం కొంచెం తక్కువ ఉంది, కంటిన్యూ త్వరగా కంప్లీట్ చేయరా? వంటగదిలో మనం ఏం వాడాలి? నేను వంటగదిలోకి వచ్చేద్దాము. మనము సోయాబీన్స్ ఎక్కువ తినడం వల్ల దానిలో మనకి జెనిస్టిన్స్ ఎక్కువ ఉంటాయి, ఫైటోఇస్ట్రోజన్స్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి వైరస్ ఎక్కువగా మనకి అటాక్ కాదు, సివియర్ కాము. సోయాబీన్స్ తినడం వల్ల, డ్రమ్ స్టిక్స్ తినడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్, ఇప్పుడు మనం ఒక స్ప్రే లాంటిది ఒకటి భారత్ బయోటెక్నాలజీ వాళ్ళు తయారు చేస్తున్నారు, శానిటైజ్ అని, ఫారిన్ లో కూడా. అంటే నైట్రిక్ ఆక్సైడ్ అనే దాన్ని ఎన్హాన్స్ చేసేదాన్ని ఫుడ్స్ తినాలి, నైట్రేట్ రిచ్ ఫుడ్స్ అంటాం మనం. సో నైట్రేట్ రిచ్ ఫుడ్స్ ని మనకు ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఉంటాయి, స్పినాచ్, కొత్తిమీర, మళ్ళీ తర్వాత మనకి బ్రింజాల్, ఇలాంటి దానిలో నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకి వైరస్ ఎంట్రీ అయినా కూడా దాన్ని మనము ఎదుర్కొనే శక్తిని మనకు వస్తుంది. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే పసుపుని లాస్ట్ టైం నేను చెప్పాను, పసుపుని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది, కాబట్టి దాన్ని కేర్ఫుల్ గా వాడుకోవాలి. అది వదిలేసేసి మిగతా విషయాలు చెప్తే మనకి మునగాకు, మునగ సీడ్స్, అదే అది మనకి మునక్కాయలు అంటాం కదా, మునక్కాయలు అంటాం కదా, అది ఎక్కువ తీసుకోవడము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే క్లోవ్స్. మనం క్లోవ్ అంటే అది మనము ప్రామిస్ ఇది దాన్ని ఏమంటారు, క్యారియోఫిలస్ అరోమాటికస్ అంటాం దాన్ని. అదే లవంగం ఎక్కువ తీసుకోవడం, అది న్యాచురల్ యాంటీవైరల్ అండి. అది ఒక 90 టైప్స్ ఆఫ్ వైరసెస్ ని ఇన్హిబిట్ చేసే కెపాసిటీ ఉంది. సో లవంగం. ఇంకోటి స్ట్రాబెర్రీస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఆల్ బెర్రీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దానిలో స్ట్రాబెర్రీస్ లో మనకి చాలా ఇంపార్టెంట్, స్ట్రాబెర్రీస్ సీరియస్నెస్ ని తగ్గిస్తుంది, క్యాంఫరాల్స్ అని ఉంటాయి. సో అట్లా ఉల్లిపాయలు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాము, వైట్
ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవడంలో క్విరిసిటీన్ ఎక్కువ ఉంటుంది. సో అది కూడా ఇన్హిబిట్ చేస్తుంది. ముఖ్యంగా ఆరెంజెస్, గ్రేప్స్, దీనిలో మనకి ఎస్ప్రిడిన్ అని ఎక్కువ ఉంటుంది కాబట్టి విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఎన్హాన్స్ చేస్తుంది. ప్లస్ ఇవన్నీ కూడా మనకి ఇది ఇంపార్టెంట్. పోమోగ్రనేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది ACE2 ఇనిబిటర్ లాగా పనిచేస్తుంది. సో జామాకు అది కూడా మనకి ACE2 ఇనిబిటర్ లాగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా సైన్స్ నిరూపణ అవే చెప్తున్నాను నేను. సో మనకి బ్లూబెర్రీస్, మల్బెర్రీస్, ఇంకొకటి మనకి ఇంకా తీసుకోవాలి అంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే బ్యాలెన్స్, దానిలో ఉండే ఫైటోకెమికల్స్ లైక్ ఆల్కలైడ్స్, ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇవన్నీ కూడా తీసుకుని ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు, పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇవి చాలా తప్పనిసరిగా తీసుకోవడం చాలా మంచిది. బీట్రూట్, బనానాస్ ఇలాంటివన్నీ తీసుకోవడం ఈవెన్ WHO కూడా చెప్తుంది తీసుకోమని. తీసుకోవాలి. మళ్ళీ దీని గురించి మళ్ళీ మనం బ్రీఫ్ గా చెప్దాం. దాంతో పాటుగా DRDA మరి కొద్ది రోజుల్లో దాదాపుగా ఒక 1 month లో 2DG అనే మెడిసిన్, ఒక డ్రగ్ తీసుకురాబోతోంది. అంటే అది ఎలా పనిచేయబోతుంది అంటారు? దాని మీద మొత్తం దేశమంతా ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. దాని మెకానిజం నేను చెప్తాను. 2-deoxy D-గ్లూకోజ్ అనేది యాక్చువల్లీ గ్లైకాలిసిస్ అనే పాత్వే అనేది మన బాడీలో జరుగుతుందండి, బయోకెమికల్ పాత్వే అది. సో ఆ పాత్వేని ఆపడం వల్ల దానికి మనము పూర్వకాలంలో ఉపవాసం చేయడం అని అంటాం చూడండి. అవును, ఉపవాసించడం వల్ల ఏమవుతుంది అని అంటే మన సెల్స్ అనేవి ఫాస్టింగ్ కి గురవుతాయి. సేమ్ ఈ డ్రగ్ కూడా అదే కాన్సెప్ట్. సో ఆ ఫాస్టింగ్ కి గురైనప్పుడు చనిపోతాయి అన్నమాట ఆ సెల్స్. ఆ సెల్స్ అంటే 2DG అనే డ్రగ్ యాక్చువల్లీ క్యాన్సర్స్ పైన చేశారండి రీసెర్చ్. నిమ్హాన్స్ వాళ్ళు అండ్ DRDO వాళ్ళు క్యాన్సర్ కి రీసెర్చ్ చేస్తూ ఆటోమేటిక్ అది మన లంగ్స్ లో ఉండే వైరస్ రెప్లికేషన్, గ్లైకోప్రోటీనేస్ అనే దాన్ని ఇనిబిట్ చేసే కెపాసిటీ ఉంది, వైరల్ రెప్లికేషన్ ఆపే కెపాసిటీ ఉంది. బికాస్ గ్లూకోజ్ అక్కడికి వెళ్ళి అంటే గ్లైకాలిసిస్ పాత్వేలో గ్లూకోజ్ ఎక్కువగా అప్టేక్ కాకుండా దాన్ని ఇనిబిట్ చేస్తుంది అనమాట. సో కాంపిటేటివ్ ఇనిబిటర్ గ్లూకోజ్ అంటే ఏంటి? మనం తినే ఆహారమే గ్లూకోజ్ గా వెళ్తుంది, ఎనర్జీగా మారుతుంది, గ్లూకోజ్ ఎనర్జీగా మారుతుంది. సో అయితే ఈ గ్లైకాలిసిస్ పాత్వేని ఇనిబిట్ చేయడం వల్ల అంటే ఒక సెకండ్ స్టేజ్ లోనే అంటే గ్లూకోజ్ కన్వర్టెడ్ ఇంటూ పైరువేట్ అనేది పైరువేట్ గా కన్వర్ట్ కాకుండా దాన్ని మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనే దాని దగ్గర ఇది ఇనిబిట్ కాంపిటేటర్ బ్లాకర్ గా వచ్చి మనకి ఇది ఒక కీటోజెనిక్ పాత్వేలోకి వెళ్ళిపోయి మనకి ఏంటంటే మనకి దానికి సెల్స్ కి గ్లూకోజ్ అండ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే వైరస్ కూడా దానికి ఫుడ్ దొరకకపోవడం వల్ల, గ్లూకోజ్ దొరకకపోవడం వల్ల దెన్ ఆటోమేటికలీ స్టార్వ్ అవుతాయి. దానివల్ల వైరస్ రెప్లికేట్ అవడమే కాదు, వైరస్ ఉండే పార్టికల్స్ అన్ని కూడా మల్టిప్లై కాదు, డీయాక్టివేట్ అయితే, ఇన్యాక్టివేట్ అయితే కిల్ కూడా అయిపోతాయి. సో లైక్ క్యాన్సర్ సెల్స్ ఎలా అయితే చచ్చిపోతాయి అని. అందుకనే మనము ఏదైనా ప్రోడక్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్, మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేవి తీసుకుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉండేవి, అంటే పెయిన్ కిల్లర్స్ కాదు, న్యాచురల్ గా యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉండేవి, సో యాంటీ ఆక్సిడెంట్ గా ఉండేవి, యాంటీ యాంజియోజెనిసిస్ గా ఉండేవి, అంటే కొలెస్ట్రాల్ బ్లాకేజ్ అలాంటివి కాకుండా ఉండేవి. సినమమ్ అని చెప్పేసి అని అంటాం కదా, దాల్చిన చెక్క అంటాము, అలాంటివి. ఇంకొకటి మనకి ఇలా మనకి జింజర్ కూడా మనకి గుండెకి చాలా మంచిది. సో అల్లం అంటాం కదా, సొంటి అల్లం అంటాం కదా అది. ఇంకోటి మనకి వెల్లుల్లిపై AC ఇనిబిటర్ గా పనిచేస్తుంది, గుండెకి కూడా చాలా మంచిది అది. గార్లిక్ పైల్స్ అని చెప్పేసి మన గ్రాండ్బ్యాక్స్ కంపెనీ వాళ్ళు కూడా అది తయారు చేస్తున్నారు. omega-3 ఎక్కువ తీసుకోవాలి, omega-6 తక్కువగా తీసుకోవాలి, దాని యొక్క ఈక్వల్ రేషియోస్ ని మెయింటైన్ చేయాలి. ఆయిల్స్ లో కూడా మనకి ఏంటిదంటే పీనట్ ఆయిల్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యాంటీవైరల్ అండి కరోనా వైరస్. పీనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, వేరుశనగ నూనె, పీనట్ ఆయిల్ కరెక్ట్. సన్ఫ్లవర్ తక్కువ తీసుకోవాలండి, అండ్ పామ్ ఆయిల్ తక్కువగా తీసుకోవాలి. సో ఇలా మనము డ్రగ్ మోడిఫికేషన్ టోటల్ గా మనం కరోనాను ఎదుర్కోవాలంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే అని కాకుండా మొత్తం ఫుడ్ స్టైల్ అంతా మారిస్తేనే ఇలాంటివన్నీ తీసుకుంటుంటే అప్పుడు మనము 2002 లో కూడా ఎఫెక్ట్ అయిందండి ఇదే బీటా టైప్ ఆఫ్ కరోనా వైరసే. కానీ మనకి ఇంత సీరియస్ గా ఎఫెక్ట్ కాకపోవడానికి కారణం ఏంటిది అని అంటే మనం అప్పుడు లైఫ్ స్టైల్ అనేది చాలా మంచిగా ఉండేది. ఇప్పుడు పిజ్జా, బర్గర్ అని అంటే సాచురేషన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవడము, మనం ఎక్సర్సైజ్ చేయకపోవడము,
ఇన్స్టెంట్ ఫుడ్ సునీల్ గారు తీసుకోవడం జరగడము. సునీల్ గారు అంటే ఎంత మందికి ఎన్ని డౌట్స్ ఉన్నాయో ఇప్పటికే మనకు దాదాపుగా ఒక 25 కాల్స్ 20 అబోవ్ కాల్స్ వచ్చేసాయి. కంటిన్యూగా ఇంకా కాల్స్ వస్తున్నాయి మీతో మాట్లాడడానికి. సో దట్ మనం ఇంకొంచెం సేపు సమయం అయితే కొనసాగిస్తున్నాం, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకేనండి, పర్వాలేదు. యా ఓకే. కాల్ వాళ్ళకి మంచి జరుగుతుందంటే మనకి ఇంకేం కావాలి. రమణ కాల్ చేశారండి. రమణ మాట్లాడండి. హలో అండి, నమస్కారం రమణ గారు. మా నాన్నగారు వయసు అండి 22 సంవత్సరాలు. ఆయనకి ఒక 5 years బ్యాక్ పారాలిసిస్ వచ్చిందండి. మా నాన్నగారు వయసు ఇప్పుడు ప్రెసెంట్ 62 సంవత్సరాలు. ఆయనకి 5 years బ్యాక్ పారాలిసిస్ వచ్చింది. 5 years బ్యాక్ క్లియర్ గా చెప్పండి. మా నాన్నకి 5 years బ్యాక్ పారాలిసిస్ వచ్చి టాబ్లెట్లు వాడుతున్నాము, కంటిన్యూగా టాబ్లెట్ వాడుతున్నాము. బట్ ఏంటంటే ఇప్పుడు ఆయనకి వ్యాక్సిన్ వేయించాలో వద్దా అని డౌట్ అండి. ఓకే సునీల్ గారు, నేను చెప్తాను. 2 years బ్యాక్ పెరాలసిస్ వచ్చిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా మెడిసిన్ వాడుతూనే ఉన్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అంటున్నారు. వేసుకోవాలండి. ఎందుకంటే పారాలసిస్ ఉన్న వాళ్ళకి మనకి వాళ్ళకి ఆల్రెడీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది చాలా వీక్ ఉంటుంది. కాబట్టి మనం ఈ వ్యాక్సినేషన్ ఇండ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే కొంచెము ఇవన్నీ కూడా మంచిగా అవుతాయి. అండ్ వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఎలాగా ఇస్తాం మనము వ్యాక్సినేషన్ అయిన తర్వాత. ఆల్రెడీ వాళ్ళు పారాలసిస్ లో బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. సో అదేంటి బ్లడ్ థిన్నర్స్ అంటే ఇక్కడ వార్ఫారిన్ అని కాదండి, క్లోబిటాప్, అట్రోస్టాటిన్, ఇంకొకటి యాంటీప్లేట్లెట్ అన్నమాట. అట్రోస్టాటిన్ కొలెస్ట్రాల్ ని తగ్గించడమే కాదు, ప్లేట్లెట్స్ అగ్రిగేషన్ కూడా తగ్గిస్తుంది. కాబట్టి అవి ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. క్లోపిడ్రోగెల్, మళ్ళీ ఏ మెడిసిన్ వాడుతున్నారో అది వాడుతూ కంటిన్యూ చేయొచ్చు. సో ఆ మెడిసిన్ వాడుతూ అది వాళ్ళ, అందుకే నేను నిన్న చెప్పాను, కార్డియాలజిస్ట్ యొక్క కన్సల్ట్ చేసుకొని వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. వ్యాక్సిన్ కి అయితే ఏది కాంట్రాఇండికేటరీ కాదండి, కాంట్రాఇండికేషన్ కాదు, వేసుకోవాలి, కంపల్సరిగా వేసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి ఇంకా కంపల్సరిగా వేసుకోవాలి. అయితే వాళ్ళ న్యూరో ఫిజిషియన్ కూడా చెప్తారు అదే విషయం, న్యూరో సర్జన్ కూడా అదే విషయం చెప్తారు. కాబట్టి వేసుకుంటూ వాళ్ళు మోడిఫికేషన్ చేసుకుంటారు వాళ్ళ డ్రగ్స్ ని. దాని డ్రగ్స్ మోడిఫై చేయడం వల్ల ఏమవుతుందని అంటే వాళ్ళకి పెద్ద వ్యాక్సిన్ వేసుకున్నా అనే ఒక ఇది ఉండదు అనమాట. కంపల్సరీగా వ్యాక్సిన్ వేసుకోవాలండి, అందరూ వేసుకోవాలి. రైట్. సునీల్ గారు, మీరు ఇంతకు ముందు చెబుతూ ఒక్క గురించి ఏదో మొదలు పెట్టారు, బట్ అప్పుడు మన సమయం లేక దాన్ని కొంచెం స్కిప్ చేసాము. ఏం చేయాలండి ఒక్కని? ఒక్క ఏంటిదనంటే అరికోలిన్ అని మనకు ఉంటుందండి. అంటే దాన్ని ఏం చేయాలి? షాప్ లో వెళ్తుంటే చాలా మంది అది ఏంటిదంటే మనకి దాన్ని షుగర్, ఇప్పుడు మెట్ఫార్మిన్ అని ఒక టాబ్లెట్ వేస్తుంటారు, షుగర్ టాబ్లెట్, షుగర్ పేషెంట్స్. ఈ ఒక్క కూడా వాళ్ళు దాన్ని కలిపి తీసుకోవడం వల్ల అది ఇంకా 3 folds ఆ 2.5 folds అంటే 2.5 రెట్లు అది ఇంకా బాగా పనిచేస్తుంది, దాన్ని పనిచేయించేటట్టు చేస్తుంది. పైగ్లిటోజోన్ టాబ్లెట్ ఉంది, దారు హరిద్ర అని ఒక ప్లాంట్ ఉంటుందండి, బెర్బెరిస్ అరిస్టాటా అని. ఇవన్నీ హెర్బాలజీ బుక్స్ లో అన్ని దొరుకుతాయి మనకి, ఆయుర్వేదిక్ బుక్స్ లో దొరుకుతాయి, హోమియోపతిక్ బుక్స్ లో దొరుకుతాయి, మన ఇంటర్నేషనల్ హెర్బాలజీ బుక్స్ లో దొరుకుతాయి ఇవన్నీ కూడా. అండ్ అయితే ఈ పయోగ్లిటోజోన్ అనే సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గిస్తుంది, ప్లస్ దాని యొక్క కెపాసిటీని కూడా పెంచుతుంది. ఆ యాక్షన్ ఏంటి అని అంటే 2DG డ్రగ్ ఎలా అయితే పనిచేస్తుందో అలాగే. కాబట్టి మనకి 2DG డ్రగ్ రావడం చాలా మంచిదని చెప్పాలి. దాని వల్ల మనం ఒక మంచి గ్రేటెస్ట్ ఒకటి ఇన్వెన్షన్ చేసినట్టు మనము గర్వపడాలండి నిజంగా. సో ఆక్సిజన్ కొరత ఉన్న టైంలో మనకి 2-డియాక్సీ డి గ్లూకోజ్ అనే డ్రగ్ రావడం అనేది చాలా ఆనందించాల్సింది. ఎందుకనంటే నేను ఈ 2DG పైన నేను చాలా ముందే, నేను 3 ఏళ్ల కిందట నేను రీసెర్చ్ చేశానండి ఈ బెర్బెరీస్ అండ్ దారు హరిద్ర అనే దానిపైన. ఇంకొకటి ఈ అరికోలా అని చెప్పి మనం ఒక్కతోటి అంటే దానికి షుగర్ తగ్గించే లక్షణాలు ఉన్నాయన్నమాట. ఎలా తగ్గిస్తుందబ్బా అని చెప్పి చూస్తే అది హెర్బాలజీ బుక్ లో దాని క్లియర్ గా రాసింది. 2DG అనే దానిపైన యాక్ట్, ఆ 2DG లాగా యాక్ట్ అయ్యి ఈ గ్లైకోలిసిస్ పాత్వేని ఇనిబిట్ చేస్తూ అది మనకి హెల్ప్ చేస్తుంది అని. అందుకే నేను ఆ మెకానిజం చెప్పగలిగాను. ఓకే. సో అంటే 2DG మీద మాత్రం అంటే మొత్తం యావత్ భారతదేశం ఎందుకు ఇంత హోప్స్ పెట్టుకుంది అంటే ఖచ్చితంగా అది పని చేయబోతుంది అనేది.
అది అయితే ఏంటంటే అంటే ఆ వైరస్ కి drug కావాల్సిన అంటే- ఫుడ్ దొరకకుండా చేస్తుంది. మ్మ్. ఉపవాసం అంటే మీరు చూడండి, చాలా మంది ఇప్పుడు మన ప్రేక్షకుల్లో ఒక్క కూడా నిమిషం చాలా అండి. మంది 2DG గురించి ఇంకాస్త చర్చిద్దాం. సునీల్ గారు, నందిని కాల్ చేశారు వైజాగ్ అదే, నుంచి. నేను నందిని దాని గురించి మాట్లాడండి. చెప్తున్నాను. మన ప్రేక్షకుల్లో చాలా మంది ఒక్క ఉపవాసం సెకండ్ వస్తాను, చేస్తుంటారు అక్కడి నుంచే చూడండి. మొదలు పెడదాం మళ్ళీ. వైరస్ సునీల్ వచ్చిందంటే చాలా మంది లిక్విడ్ ఫుడ్ పైన ఉంటున్నారు వైరస్ వచ్చినప్పుడల్లా, మ్మ్. ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడల్లా. సో వాళ్ళు దే ఆర్ రికవరింగ్ వెరీ ఫాస్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే సో ఓకే. ఇది కూడా ఈ 2DG మెకానిజం వల్లనే వాళ్ళకి అది ఫాస్ట్ రికవరీ అవుతుంది. ఓకే అండి. నందిని చెప్పండి. కాల్ చేశారు వైజాగ్ నుంచి. నందిని మాట్లాడండి. నమస్తే నందిని గారు, చెప్పండి. నాకు కరోనా పాజిటివ్ వచ్చి 23 ఏం వినపడట్లేదండి. కరోనా ఆ? కరోనా పాజిటివ్ వచ్చి అవుతుంది. మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చింది. 25 డేస్ అవుతున్నాయా? 23 డేస్ అవుతుందండి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చింది. ఓకే. వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. మీ క్వశ్చన్ ఏంటి? 7th మంత్ ప్రెగ్నెంట్, వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? ఓకే మీకు 25 నేను ఇందాకే చెప్పానమ్మా, అది ఆల్రెడీ వైరస్ సునీల్ గారు, నెగిటివ్ వచ్చిన సునీల్ గారు, ఇక్కడ తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ సునీల్ గారు, ఇక్కడ ఇంకో విషయం. ఆవిడ 7th మంత్ ప్రెగ్నెంట్, చెప్పండి. పాజిటివ్ 23 డేస్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు చూపించుకుంటే నెగిటివ్ వచ్చింది. బట్ షీ 7th మంత్ ప్రెగ్నెంట్. సో ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా అంటున్నారు. ఓకే. Same, అందరికీ అంతే. ప్రెగ్నెన్సీ వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవడానికి వీల్లేదు. ఓకే అక్కడ ఒక ఫైజర్ వ్యాక్సిన్ ఒక హెల్త్ కేర్ వర్కర్ వేసుకుంది అనేది అది ఫేక్ న్యూస్ అండి, అది నమ్మొద్దు ఎవరు. ఓకే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎవరు ట్రయల్ చేయలేదు, ఇప్పుడు దాకా ట్రయల్ కాలేదు. ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్ వేసుకోవడం అనేది చేయొద్దు. మీకు ఇంకోటి, ఆ అమ్మాయికి ఒక అదృష్టం ఏంటిది అని అంటే, ఆ అమ్మాయి 7th మంత్ లో ఉండడం వల్ల ఆమెకి పాజిటివ్ అయ్యి నెగిటివ్ అయింది కదా, ఆ బాబుకు ఆటోమేటిక్ గా యాంటీబాడీస్ వస్తాయి. మీరు చెక్ చేస్తే యాంటీబాడీస్ ఉంటాయి. అదొక అదృష్టం ఆమెకి. ఓకే. సో We should దీని గురించి కూడా congratulate that baby and her mother. ఓకే అండి, రైట్. హైదరాబాద్ నుంచి కాల్ చేశారు యశ్వంత్ రెడ్డి. యశ్వంత్ రెడ్డి చెప్పండి. హలో, అది మా సిస్టర్ అండి, ఒక 5 months నుంచి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనేది మా డౌట్. 5 months నుంచి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు, ఫీడింగ్ ఇస్తున్నారండి. సునీల్ గారు చెప్పండి. సునీల్ గారు, చెప్పండి. 5 months నుంచి తాను ఫీడింగ్ ఇస్తున్నారు బేబీకి. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అంటున్నారు. నో, షీ షుడ్ నాట్ టేక్ ది వ్యాక్సిన్. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడర్స్ లో కూడా మనకి అది కూడా 5 months కాబట్టి అసలు ఛాన్స్ లేదండి, వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఓకే. సో ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోకూడదు. ఆ పిల్లలు పుట్టిన బాలింతలు ఎవరైతే ఉంటారో ఎందుకు బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు తీసుకోకూడదు అని అన్నప్పుడు, మదర్ వైఫ్ టైప్ నుంచి కూడా చూస్తే వాళ్ళకి ఇమ్యూన్ స్టేటస్ చాలా తక్కువ ఉంటుందండి. మనము వ్యాక్సిన్ ఎందుకు యాంటీబాడీస్ ని జనరేట్ చేయడానికి కోసం. సో వీ హ్యావ్ టు థింక్ లైక్ దట్. ప్రెగ్నెన్సీలో కూడా మనం వ్యాక్సిన్ అలా కూడా ఆలోచించాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద ఫీటస్ కూడా ఎలా ఉంటుందో మనకి స్టడీస్ కాలేదు కాబట్టి వీ కెనాట్ సజెస్ట్ ది వ్యాక్సిన్ టువర్డ్స్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇవ్వద్దు, అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. ఓకే. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఎన్ని రోజులు ఇచ్చినా, ఎన్ని మంత్స్ ఇచ్చినా ఫీడింగ్ చేస్తున్నారు అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సిన్ తీసుకోవద్దు. ఎస్, అంతే. మాక్సిమం మనము 2 to 3 years వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తామండి. 3 years ఇస్తే మంచిది అంటారు, కానీ 2 years కొందరు 2 years వరకే ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో. అయితే కాబట్టి మనము ఆఫ్టర్ 3 years ఆఫ్ బర్త్ ఆఫ్ ది బేబీ తర్వాత మనం ఇస్తేనే బాగుంటుంది వ్యాక్సినేషన్. రైట్ అండి. ఒకవేళ ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళకి పాజిటివ్ వచ్చింది అనుకుందాం, ఫీడింగ్ ఇవ్వాలా వద్దా? ఎస్, ఇవ్వచ్చు. వ్యాక్సిన్ ఈస్ డిఫరెంట్. ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ, అది అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ని పెంచడం. ఇది ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అన్నట్టు. ఇక్కడ ఏంటిది అని అంటే, ఈ వైరస్ అనేది న్యాచురల్ ఇన్ఫెక్షన్.
సో ఈ వైరస్ అనేది మనకి IgA పాలు ఇవ్వడం వల్ల అక్కడ సెక్రటరీ IgA అనేది ఉంటుంది. ఇంకోటి కొలెస్ట్రామ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫీడింగ్ చేసినప్పుడే ఉంటుందిలేండి, తర్వాత ఉండదు. అయితే ఈ వీళ్ళకి ఏమవుతుందని అంటే ఈ బేబీస్ కి మిల్క్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల వీళ్ళ నుంచి వైరస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. IgA యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి. సో పాల నుంచి అయితే వైరస్ రాదండి సునీల్ గారు, పాల నుంచి అయితే వైరస్ రాదు, తల్లి నుంచి బిడ్డకి అంటున్నారు. కానీ అంటే వైరస్ వచ్చిన వాళ్ళని మనం కనీసం ముట్టుకోకూడదు, కానీ తల్లి దగ్గరగా తీసుకొని ఇచ్చేటప్పుడు మరి తుమ్ములు తుంపర్లు పడినా అలా అంటే నేను 2 ఏళ్ల నుంచి నేను అదేంటి నేచర్ క్యూర్ ఐసోలేషన్ సెంటర్ లో చేస్తున్నానండి. 2 years నుంచి నేను డ్యూటీ చేస్తున్నాను నేచర్ క్యూర్ ఐసోలేషన్ సెంటర్ లో. నాకు ఇంతవరకు వైరస్ అటాక్ కాలేదు. ఎందుకు? బికాస్ ఐఎమ్ టేకింగ్ ది ప్రాపర్ స్టెప్స్. మాస్కింగ్ పెట్టుకోవడం అనేది, 2 కవర్ చేసుకోవడం అనేది, మనకి చెయ్యి ఎక్కువగా ఊరికే కళ్ళ దగ్గర, ముక్కు దగ్గర, నోరు దగ్గర పెట్టుకోవడం అనేది అలవాటు అయిపోయింది మనకి. అది మానుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనకి ఇక్కడ ఏసీస్ ఉండవు. ఇక్కడ వైరస్ ఉందనుకోండి, మనము వాటర్ తో కానీ సబ్బు నీళ్ళతో కానీ కడుక్కోవడం వల్ల మనకి హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కూడా అన్ని మనము మెయిన్ ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. ఇంటర్నెట్ లో అన్ని దొరుకుతాయండి, అవి నేర్చుకోవచ్చు వాళ్ళు. మనకి టైం తక్కువ ఉంది కాబట్టి నేను అవి చెప్పట్లేదు, అది ఈజీ మెథడ్స్ కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి ఆల్రెడీ చాలా మందికి తెలుసుంటాయి అవి, కరోనా నుంచి పాటిస్తున్నారు కాబట్టి. నేను శానిటైజర్స్ కన్నా నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది సోప్ అండ్ వాటర్. ఓకే. సో సోప్ అండ్ వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ క్లీన్. రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద మనం సోప్ అండ్ వాటర్ తోటి చేసినప్పుడు ఇలా 6 times ఇలా అంటే 1 minute దాకా మనం సోప్ వాటర్ కడుక్కుంటాం, ఈజీగా మనకి అన్ని వెళ్ళిపోతాయి. అండ్ ఆ తర్వాత మనం మాస్క్ ఒక్కసారి పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత తీయాలి. చాలా మంది ఏంటంటే మాస్క్ పెట్టుకోవడం అనేది ఏంటంటే ఇక్కడ పెట్టుకుంటున్నారు, ఇక్కడ పెట్టుకోవట్లేదు. ఇక్కడ చేతులకండి చాలా మందికి ఇంకో చాలా ఓసిడీలు తయారవుతున్నారు. ఏంటంటే చేతులు ఎక్కడంటే అక్కడ ముట్టుకోకూడదు, ఎక్కడైనా ముట్టుకుంటే మనకి ప్రాబ్లం, ఎక్కడైనా ముట్టుకోవచ్చు. ఇక్కడ ఒక రీసెర్చ్ జరిగింది ఏంటంటే బాత్రూమ్ లో అండ్ హాస్పిటల్ ఫ్లోర్స్ పైన వైరస్ ఎంత ఉంటుందని చెక్ చేశారు. అక్కడ చాలా తక్కువగా ఉంది వైరస్. ఓకే. ముట్టుకొని మీరు హ్యాండ్ వాష్ ఎప్పుడు చేయాలి అని అంటే ఏదైనా తినే ముందు లేకపోతే ఇక్కడ ముట్టుకునే ముందు హ్యాండ్ వాష్ చేయాలి. ఓకే, అంతే. ఎక్కడైనా ముట్టుకోవచ్చు, నథింగ్ టు వరీ, ఎక్కడైనా ముట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏసీ, దానికి కావాల్సింది ACE అనే రిసెప్టార్ ఎంజైమ్, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 అనేది కావాలి. అది ఇక్కడ ఉండదు, ఈ పార్ట్ లో ఉండదు. ఓకే. ఇంతకు ముందు నేను అడిగింది ఉంటాయి. ఓకే, పిల్లలకి పాలు ఇవ్వడం ద్వారా వాళ్ళకి పాల ద్వారా అయితే వైరస్ రాదు బేబీస్ కి, కానీ తల్లి పట్టుకోవడం వల్ల, వాళ్ళకి దగ్గరగా ఉండడం వల్ల, ముద్దు పెట్టుకోవడం వల్ల, వీళ్ళ తుంపర్ల మీద పడడం వల్ల అయితే రాదంటారా? మరి అప్పుడు బేబీస్ తట్టుకోగలుగుతారంటారా? నెలల పిల్లల నుంచి 2 ఏళ్ల పిల్లల వరకు తట్టుకోగలరా? ఫస్ట్ డే ఆఫ్ బర్త్ లో మనం 2 ఇంజెక్షన్స్ ఇస్తామండి. ఓకే. హెపటైటిస్ B అనేది ఒక వైరల్ యాంటీవైరల్, BCG అనేది ఒకటి ఇస్తున్నాం. ఆ ఫస్ట్ బర్త్ అప్పుడే ఇమ్మీడియట్ గా ఇస్తున్నాం, ఇవ్వాలి అని కూడా చెప్తున్నాం మనం. అది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దే హ్యావ్ ది ట్రైన్డ్ ఇమ్యూనిటీ టువర్డ్స్ ది వైరస్. అంటే వైరస్ అటాక్ అవుతుంది మనకి, కానీ ఆ వైరస్ యొక్క సీరియస్ TH1 TH2 అని చెప్పాను కదా ఇంత ముందు రెస్పాన్సెస్, అవి మెయిన్ ఇంపార్టెంట్. అవి వాళ్ళని ఆ TH1 TH2 అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి దే విల్ నాట్ బి ఎఫెక్టెడ్ సీరియస్లీ అన్నమాట పిల్లలకి. ఓకే అండి, మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. ఓకే అండి, వరంగల్ నుంచి సాంబశివరావు గారు కాలర్ లైన్ లో ఉన్నారు. మాట్లాడండి సాంబశివరావు గారు. హలో డాక్టర్ గారు, నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. నేను ఆటోమేటిక్ గా ఊరికే ర్యాపిడ్ యాక్షన్ టెస్ట్ చేసుకున్నాను సార్. 6 days బ్యాక్ పాజిటివ్ వచ్చింది సార్. ఓకే, వ్యాక్సిన్ ఏమైనా వేసుకున్నారా సార్? డాక్టర్ గారు నమస్కారం సార్. నాకు ఎలాంటి సింటమ్స్ లేదు, నేను ఊరికే PHకి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది సార్. నాకు ఎలాంటి అనీజీ లేదు. ఈ రోజు 6th day అయిపోయింది, చాలా చక్కగా బాగా ఆరోగ్యంగా ఉన్నాను సార్. ఏం చేయమంటారు సార్? 6th 7th డే చాలా డేంజర్ అండి. 7th డే నుంచి మీరు ఇప్పుడు ఆ పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని మీరు కొనుక్కొని మీరు సాచురేషన్ చెక్ చేసుకుంటుండండి. ఎప్పుడైనా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ సైటోకైన్ స్ట్రోమ్ అంటే రెస్పాన్స్ అవ్వడం వల్ల. సార్ ఈ రోజు వరకు చాలా బాగానే ఉంది సార్, ఎలాంటి అనీజీ లేదు సార్. మీకు సిమ్టమ్స్ ఉండని ఉండకపోని అది దానికి రిలేటెడ్ కాదండి. వైరస్ ఎంటర్ అయింది అని అంటే మన ఇమ్యూన్
ఇమ్యూన్ సిస్టమ్ దాని యొక్క రెస్పాన్స్ చూపించడం అనేది ధర్మం, అది దాని ధర్మం అది చేస్తుంది. దాని ధర్మంలో చేసినప్పుడు ఏమంటుంది, ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ లైక్ ట్యూమర్ నెక్రోసిక్ ఫ్యాక్టర్ ఆల్ఫా, IL-6, IL-1B అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయినప్పుడే మనకి అవి మన సెల్స్ లోకి అడిషన్ అయినప్పుడే మనకి ఏమైతుందంటే నిమోనియా ఇంకా వేరే అదర్ ఆర్గాన్స్ లోకి వెళ్ళినప్పుడు అవన్నీ వస్తాయి మనకి. కాబట్టి ఈ మన ఫింగర్ ప్రింట్ పల్స్ ఆక్సిమీటర్ ఆన్ రూమ్ ఎయిర్ లో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. అది 95 కన్నా ఎక్కువ ఉంది అని అంటే నార్మల్ అండి, 94 అబౌవ్ ఉన్నా కూడా నార్మల్, నథింగ్ టు వరీ. ఓకే అండి, చివరిగా ఒక ప్రశ్న సునీల్ గారు చివరిగా ఒక ప్రశ్న. మనం అంటే ఈ కరోనా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళ గురించి, వ్యాక్సిన్ వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం. అసలు ఎవరైనా ఉంటారా కరోనా బారిన పడకుండా, కరోనా పేషెంట్స్తో ఉండి కూడా వాళ్ళకి ఒకవేళ వాళ్ళు టచ్ చేసినా, వాళ్ళు మాస్క్ పెట్టుకోకపోయినా, వాళ్ళ బాడీలోకి వైరస్ వెళ్ళినా వాళ్ళని ఏం చేయకుండా ఉండగలిగే వాళ్ళు కూడా ఉంటారా? ఎలా అంటే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఫోన్ చేశారు ఆయన సాంబశివరావు గారు, అదే ఆయన కాల్ చూస్తేనే డౌట్ వచ్చింది. ఆయనే ఎగ్జాంపుల్ కదా. అదే చాలా జోష్గా ఉన్నారు ఆయన, ఏదో నార్మల్ గా ఆడుతూ పాడుతూ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. బట్ ఇప్పుడు కూడా ఇలాంటి ఎలా చూడాలి? ఆయనకి ఎప్పుడో వచ్చిండొచ్చు, ఆయనకి ఎప్పుడో వైరస్ ఉండిండొచ్చు, ఆయనకి తెలియదు, సిమ్టమ్స్ లేవు. Asymptomatics are nothing but they have the high immunity levels అన్నారు. సో ఆ TH1 TH2 ఆల్రెడీ ట్రైన్డ్ అయిపోయి ఉంటాయి వాళ్ళకి. ఓకే, అంటే వాళ్ళు వైరసెస్, బ్యాక్టీరియాస్, ఫంగస్ కి న్యాచురల్ గా ఎక్స్పోజ్ అవుతూ ఉన్న వాళ్ళు ఎక్కువగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువగా పని చేసేవాళ్ళు, ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు. విటమిన్ డి విల్ యాక్ట్ లైక్ ఎన్ వెరీ గుడ్ ఇమ్యూనో మాడ్యులేటర్. అయితే ఈ విటమిన్ డి లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు, ఎప్పుడైతే రెస్పిరేటరీ సిస్టమ్ అన్నిటి కూడా పనిచేసాయి. ఇప్పుడు చూడండి, బరువు తీసుకొని ఎత్తి మనం పైకి ఎక్కామనుకోండి, మెట్లకి తీసుకెళ్లి అక్కడ పెట్టామనుకోండి, అలాంటి ఎక్సర్సైజ్ చేస్తుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి వచ్చిన సేమ్ సిమ్టమ్స్ కనపడవు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే వైరస్ షెడ్డింగ్ అనేది, ACE అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఏజియం తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ రిసెప్టార్ దానికి దొరకదు, కాబట్టి అది ఎవేడ్ అయిపోతుంది. అందుకే మనకి పాథోజెనిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అందుకే మనం ACE2 బ్లాకర్స్ అనేవి న్యాచురల్ గా తీసుకోవడం మంచిది. ఆర్టిఫిషియల్ గా టెల్మిసార్టన్ తీసుకునే వాళ్ళకి, రామిప్రిల్ తీసుకునే వాళ్ళకి, లోజార్టన్ పొటాషియం తీసుకునే వాళ్ళకి బీపీ టాబ్లెట్స్ అంటారు. మన బీపీ లెవెల్స్ తగ్గిపోతాయి. బట్ న్యాచురల్ లో వెళ్ళి తీసుకున్నాం అనుకోండి, బీపీ లెవెల్స్ ని కంట్రోల్ గా ఉంచుతాయి. అది వేరే కెమికల్ ఉంటుంది, అది బీపీని కంట్రోల్ చేస్తుంది, ఫైటోకెమికల్. ఈ ఇంకో ఫైటోకెమికల్ ఏంటంటే AC2 ని ఇన్హిబిట్ చేస్తుంది. ఓకే, రైట్. అంటే ఈ సెకండ్ వేవ్ లో కార్డియాక్ అరెస్ట్ కూడా ఎక్కువ అవుతుందండి. ఎందుకు ఒకసారి బ్రీఫ్ గా చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. బికాస్ థ్రాంబోసిస్ అనేది ఎక్కువగా అవుతుందండి. ఎండోథీలియల్ సెల్స్ కూడా ఇక్కడ యాక్టివేషన్ అండ్ డీఫంక్షన్ అని అవడం అవుతుంది. ఫస్ట్ యాక్టివేట్ అవుతాయి, దానివల్ల ఏమవుతాయంటే ఈ ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అన్ని రిలీజ్ అవుతాయి. మీకు హార్ట్ అటాక్ ఎలా వస్తుంది తెలుసా? ఇమ్యూనాలజీ ప్రకారంగా నేను చెప్తాను. ఇంటర్లూకిన్ 6 అనేది ఎక్కువ ఉండడం వల్ల, ఇంటర్లూకిన్ 1B ఎక్కువ ఉండడం వల్ల, ట్యూమర్ నెక్రోసిక్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల, ఇంటర్ఫెరన్ గామా, అది ఇనిషియల్ స్టెప్స్ లో ఇంటర్ఫెరన్ గామా. సునీల్ గారు ఇంత టెక్నికల్ టర్మినాలజీ చెప్తే అర్థం చేసుకోవడం కష్టం అవుతుందేమో. జస్ట్ నార్మల్ ట్యూమర్ అంటే వాళ్ళకి మరి ఎలా చెప్పాలండి, తెలుగులో ఎలా చెప్పగలుగుతాను నేను, చెప్పండి మీరు. తెలుగులో అంటే ఇన్సైడ్ గా ఏం జరుగుతుంది అనేది కాస్త మానసిక ఆందోళన లేకుండా, టెన్షన్ లేకుండా కాదు. వాళ్ళకి ఏంటంటే మానసిక ఆందోళన, టెన్షన్ ఇవన్నీ కూడా అదేంటి ఫస్ట్ రెడ్యూస్ చేసుకోవాలండి. బాగా నిద్ర ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకి ఇక్కడ పాత కండిషన్ లాగా 8 అవర్స్ అట్లా కాదు, 10 అవర్స్ గుడ్ స్లీప్ ఉంటే వైరస్ అటాక్ కాదండి. మన బ్రెయిన్ లో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంటారు. ఆ మెలటోనిన్ హార్మోన్ కరెక్ట్ గా రిలీజ్ అయ్యే వాళ్ళకి NF-kB ఇన్హిబిటర్ లాగా పనిచేస్తుంది మెలటోనిన్. నేను ఇచ్చే డ్రగ్స్ లో కొందరికి మెలటోనిన్ కూడా డ్రగ్ ఇస్తున్నాను నేను. బికాస్ అది NF-kB ఇన్హిబిటర్ స్లీప్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. రాత్రి వేసుకోవడం వల్ల వాళ్ళకి అది రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేవి, ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ మీడియేట్స్ తగ్గిస్తుంది అన్న ఉద్దేశం. కాబట్టి నిద్ర అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. 10 అవర్స్ పడుకోవాలి, ఆందోళన చెందకూడదు. ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు. ఆయన ఏంటంటే ఆడుతూ పాడుతూ టెస్ట్ చేయించుకొని అంటున్నారు. ఆయన టెన్షనే లేదు కాబట్టి, ఆయనకి టెన్షనే లేదు కాబట్టి ఆయనకి ఏది కూడా యాక్టివేట్ అవ్వదు.
ఎస్ అండ్ సూపర్ అండి. బెస్ట్ ఏంటిదంటే క్యాబేజ్, లెట్యూస్, బ్రాక్లీ అండ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఈ నైట్రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లైక్ స్పినాచ్, కొత్తిమీర, ఇవి ఏంటంటే నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ అంటే ఈ వేవ్ అప్పుడే తీసుకోమని అంటున్నా. ఆ తర్వాత మళ్ళీ బంద్ చేసేయండి. సో ఈ వేవ్ అప్పుడు తీసుకున్నప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి ఎక్కువగా సీరియస్ కాదు. ఇప్పుడు కార్డియాక్ పేషెంట్స్ లో కూడా నేను చూసింది చాలా మంది నికోరాండిల్ అని ఒక టాబ్లెట్ వేసుకుంటుంటారు. వాళ్ళకి వైరస్ వచ్చినా కూడా ఏం కావట్లేదండి. చాలా మంది ఇప్పుడు డయాబెటిక్ డ్రగ్స్ లో పయోగ్లిటజోన్ డ్రగ్ వేసుకున్న వాళ్ళకి ఏం అవ్వట్లేదు. బికాస్ ఇట్ విల్ యాక్ట్ లైక్ అన్ IL-6 ఇన్హిబిటర్, ఇంటర్-ట్యూమర్ నెక్రోసిక్ ఫ్యాక్టర్ ఆల్ఫా ఇన్హిబిటర్, మళ్ళీ IL-1B ఇన్హిబిటర్ లాగా పనిచేస్తుంది. రైట్, కొంచెం ఆ టెన్షన్ ఉన్న వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, వీళ్ళకి హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కనుక డాక్టర్ ని అప్రోచ్ అయితే సరిపోతుంది. మీరు చెప్పినట్లుగా నికోరాండిల్ ఇలాంటివి ఏదైనా సజెస్ట్ చేస్తుంటారు. ఎనీవే సైకాట్రిస్ట్ ని కలవకండి. సైకాట్రిస్ట్ ని కలిస్తే మళ్ళీ ఆ డ్రగ్స్ ఇవ్వడం వల్ల అలవాటు అయిపోద్ది, మళ్ళీ రెడ్యూస్ చేసుకోవడం కష్టం అయిపోద్ది. ఒకటి పోతే ఇంకో ప్రాబ్లం తెచ్చుకోవాలి. ఇంకో రైట్ అండి. రైట్ సునీల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే మెడిసిన్ దగ్గర నుంచి మనకు రాబోయే 2DG దగ్గర నుంచి వంటగదిలో మనం పాటించాల్సిన చిట్కాల దగ్గర నుంచి చాలా బాగా చెప్పారు సునీల్ గారు. మీ సమయాన్ని దాదాపుగా 1.5 hour కేటాయించారు. రైట్, ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపుగా ఒక 30-35 మెంబర్స్ వరకు కాల్ చేశారు. ఇంకా చూసి ఈ డౌట్స్ని కూడా చాలామంది క్లారిఫై చేసుకొని ఉంటారు. అందరికీ ఒకటే, ఆకుకూరలు బాగా తినండి, అల్లం వెల్లుల్లి బాగా వాడండి, పసుపు వాడండి, దాంతోపాటుగా వ్యాక్సిన్ వేసుకోవడం. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా మీరు అర్జెంటుగా వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోండి. దానికోసం ఒక 40 రోజులు దీక్షలాగా పాటించండి. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఐవర్మెక్టిన్ యాజ్ ఎ ప్రివెంటివ్ డోసేజ్ లాగా తీసుకోవడం చాలా మంచిది. ఎస్ పర్టికులర్ గా చెప్తున్నారు. వన్ డోస్ వేసుకున్న తర్వాత ఐవర్మెక్టిన్ అనే మెడిసిన్ వేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్ అంటే మళ్ళీ పాజిటివ్ రాకుండా ఉంటుంది. సెకండ్ డోస్ కంటే 40 రోజుల దీక్షలో మీరు చాలా జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇక గర్భిణీ స్త్రీలు వేసుకోవద్దు, బాలింతలు కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవద్దు. ఒకవేళ బాలింతలకి కరోనా వచ్చినా సరే పిల్లలకి ఏమీ కాదు. రైట్, ఇలాంటి భరోసా అయితే సునీల్ గారు ఇస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో 2DG కూడా రాబోతోంది కాబట్టి ఇంకా దాదాపుగా అందరం బయటపడతాం. ఆందోళన అవసరం లేదు. ధైర్యం, కరోనాను ఎదుర్కోవడానికి ముఖ్యంగా కావాల్సింది ధైర్యం. థర్డ్ వేవ్ ఎప్పుడో వచ్చేస్తోంది అని సెకండ్ వేవ్ని ఎదుర్కోవడంలో మనం ఫెయిల్ అయితే కావద్దు. ఎనీవే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సునీల్ గారు, మీరు మాతో పాటు ఇంత సమయం కేటాయించినందుకు. రైట్, ఇది ఇవాళ సూపర్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.